గతంలో ఒక సినిమాకు చేసి మీరు హర్ట్ అయ్యారు అన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఆల్మోస్ట్. అది సింహ సినిమా అన్న విషయం. ఏం జరిగింది అన్నది తెలుసుకోవచ్చు. అసలు ఏదో తప్పు జరిగింది అనేది నా ఫీలింగ్. మా తప్పని చెందా అంటే కెమెరా విషయానికి వస్తే బ్లాక్ అంటే అట్లీస్ట్ డైరెక్ట్గా ఒక విజన్ అయితే ఉండాలిగా. సో ఏ మూల కెమెరా పెడతా అసలు ఆయన తెలిసి నాకు తెలియదు. అసలు నాకు తెలిస్తే అసలు ఆయన పెట్టుకోవడం ఎందుకు, ఆపరేటివ్ కెమెరా పెట్టుకుంటాను నేను. సో నా కెమెరా మ్యాన్కే తెలుసు బొమ్మలో తీయాలో. మ్యూజిక్ నాకు పాట ఉన్నప్పుడు ఇది బాగుందో లేదో తెలుసు అంతే. సార్ నాకు నచ్చింది నాకు నచ్చలేదు చెప్పగలను, కానీ ఈ రాగం అని అంటే చాలా బొమ్మలా కనపడతాం మనకు బయట ప్రపంచానికి. నిత్యమేనన్ అండ్ సమంతది కూడా ఒక పెద్ద చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్గా ఏం లేవు. సినిమాలో చూడటం మానేసి సమంత ఎంతసేపు ఉందండి అసలు అదేం లెక్క. సమంతకి మీరు డబ్బులు ఇచ్చింటారు, ఎక్కువసేపు వాడలేదంటే అట. పవన్ కళ్యాణ్తో ఎప్పుడు చేస్తున్నారు? ధైర్యంగా నేను రాయగలిగే అంటే ఇది హ్యాండిల్ చేయగలను స్క్రిప్ట్ని వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ గో అండ్ నాక్ ద డోర్. సార్ ఆ క్యారెక్టర్కి బాలకృష్ణ గారు ఉంటే ఇంకా రేంజ్ ఎక్కడికో వెళ్ళేదని నాకు ఎందుకు అనిపించింది. సార్ నమస్తే. నమస్తే సార్, వెల్కమ్ టు మై షో. ఓకే సార్, మామూలుగా ఒక డైరెక్టర్ ఫస్ట్ ఇప్పుడు వస్తున్న డైరెక్టర్లు ఎవరు కూడా ఫస్ట్ సినిమాతోటి సూపర్ హిట్ ఇస్తున్నది అన్నది కామన్. చాలామంది ఫస్ట్ సూపర్ హిట్ ఇస్తున్నారు, తర్వాత సెకండ్ సినిమాతోటి చతికిల పడిపోతున్నారు ఆల్మోస్ట్. కానీ మీరు వరుసగా 3 మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే సినిమాలు ఇచ్చారు. ఏంటి దీనికి మీరు ప్రిపరేషన్ ఏంటి? అంటే ముందే ప్రిపేర్ అయిన సబ్జెక్ట్సా, ఆల్రెడీ మీ దగ్గర బ్యాంకింగ్ ఉందా, ఎలా? మీరు అందరి దగ్గర ఉంటాయి సార్ మంచిగా డెఫినెట్గా. కానీ కథలు ప్రతి రైటర్ దగ్గర కనీసం ఒక 7-8 కథలు అన్నా ఉంటాయి ప్రతి రైటర్ దగ్గర మంచి పాయింట్లు. నేను కొంచెం స్పాన్ నా స్టైల్ చెప్తున్నాను. నేను కొంచెం స్పాన్ కొంచెం పెద్దగా చెప్పాలి. స్టార్ దొరికినప్పుడు పెద్దగా చెప్పాలి అని తాపత్రయం. ఒక పెద్ద హీరో దొరికినప్పుడు చాలా పెద్ద కథ చెప్పాలి. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఫిల్మ్లో, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ ఒక సినిమా చూసామన్న హెవీ ఫీలింగ్ ఉంటుంది. కరెక్ట్. సో దాన్ని అలా డిజైన్ చేసుకుంటాను కథని. సో కథ అసలు బేసిక్గా ఎమోషన్స్ ఎక్కడ మిస్ అవ్వకూడదు. దట్స్ ద బేసిక్ ఎక్సర్సైజ్ తప్ప హిట్ ఫ్లాప్ మన చేతిలో లేదు సార్. అసలు అది మనకు తెలియదు. మన ఎఫర్ట్ మనం, నా చుట్టూ ఉన్న టీం బాగుంది, వాళ్ళే ఆడియన్స్ సినిమా బయటకు వెళ్ళే వరకు నా చుట్టుపక్కల ఉన్న టీమే. సో వాళ్ళందరూ కూడా చిన్న ఎగ్జైట్ అయ్యి బాగుంది మనం అనుకుని చెప్పగలిగాం అనే ఎక్సర్సైజ్ తప్ప అంతకుమించి ఎక్సర్సైజ్ ఎవరూ చేయలేం కూడా. అంటే ఈ మధ్య కాలంలో వరుసగా ఇలా ఇంత కంటిన్యూస్ హిట్స్ ఇచ్చే డైరెక్టర్స్ అయితే పెద్దగా జరగలేదు, అక్కడ. ఓకే సార్. అండ్ ఇంకొకటి, ఒక రైటర్ డైరెక్టర్ అవుతున్నప్పుడు బేసిక్గా డైలాగ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా వెళ్తుంది. మామూలుగా ప్రతిసారి పంచులు రాయడానికి ఎక్కువ ఇష్టపడతారు, పేర్లు వద్దు, కానీ చాలామంది అలా ఉన్నారు. కానీ మీ విషయంలో జరగట్లేదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు. ఎలా సాధ్యం అవుతుంది అది? సార్ అంటే నేను అంటే కథలోంచి ఆ మాట వస్తే బాగుంటుందని, అంటే కొట్టాల్సి బాగా రాశాడు అంటకంటే ఆ క్యారెక్టర్ బాగా మాట్లాడిందా అని అనిపించుకోవాలని నా స్వార్థం. క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశాడు, సో ఆ క్యారెక్టర్ ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి తప్ప అంతకుమించి ఏం మాట్లాడకూడదు. సో ఇప్పుడు ఒక ఇంటర్వెల్ సినిమాగానే ఇప్పుడు మా టీంలో కూడా కొన్ని ఉంటాయి. ఇంటర్వెల్ సినిమాగానే కొంచెం కమర్షియల్ ఉంటారు నా టీంలో కూడా 2-3. ఇంటర్వెల్ కానీ హై ఎక్స్పెక్ట్ చేసేస్తాం, పంచులు మాడేయాలి, ఎన్టీఆర్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. బట్ నా సీన్ కంటెంట్ ఏంటి అనేది నేను ఫస్ట్ అసలు డైలాగులు పక్కన పెట్టేద్దాం. మన సీన్ కంటెంట్ ఏంటి? వాళ్ళ అబ్బాయిని కుట్టాడని ఒకసారి కలుద్దామని పిలిపించాడు ఆయన. ఈయన వచ్చాడు. ఈయన వినే ఉన్నాడు. సత్యం గారు జనతా గ్యారేజ్ సంబంధించిన మనిషి, చాలా మంచి ఆయన. సో ఇదే వాళ్ళిద్దరిది. సో వాళ్ళిద్దరు కలిశారు. ఏం మాడుకుంటారంటే బయట ఏం మాడుకుంటారో అదే రాయాలని ఆ తాపత్రయం. అక్కడ ఎక్స్ట్రాగా సంబంధం లేకుండా పంచులు రాసేసి ఆ సీన్ మూడ్ పోతుందేమోనని నా ఫీలింగ్. మా అబ్బాయి ఎందుకు కొట్టావు అని అడుగుతాడు ఆయన. మా అబ్బాయి మనుషులు ఏదో కొట్టామంటే అంటే మీ అబ్బాయి అడగలేదా? అది న్యాచురల్ డైలాగే. నేను చాలా మంచిదానంటే మీ గురించి, కానీ మీ అబ్బాయి ఉంచదండి, కానీ మీ అబ్బాయి అలా కాదు అంటే బయట మనం ఆడుకునే ఫ్లో. అదే నాకు ఆ ఫ్లో ఇష్టం. అది బెటర్ పంచ్ అవుద్దేమోనని కూడా ఫీలింగ్ నాకు. ఓకే. ఎందుకంటే వాళ్ళు కూడా మూడ్లో ఉంటారు. అంటే బయట ఎట్లా మాట్లాడతారో అదే ఫ్లో ఉంది కాబట్టి, సో అదే ఫ్లోనే మాట్లాడతారు, అదే పర్ఫామ్ చేయగలరు గ్యారంటీగా.
ఇప్పుడు కొత్తగా ఒక డైలాగ్ అంటే యాక్ట్ చేయాలి వాళ్ళు. అవును. సో సీన్కి ఫ్లో ఉంటే వాళ్ళు యాక్ట్ చేయాల్సిన పని లేదేమో నా ఫీలింగ్. ఓకే. సో మీరు చాలా మంచి వాళ్ళు నమ్ముతున్నానండి. మీరు మీకు కూడా ఇంకో ఫేస్ ఉంది తెలిస్తే మీకు కూడా రిపేర్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్. నేను బయలుదేరుతాను సార్. నైస్ డైలాగ్. ఇది అసలు బయట మన ఒక ఇద్దరు వ్యక్తులు కలిసిన సినిమాలో కాదు, అంతే. అదే ఆ సీన్కి ఇలాగ మాడుకుంటామేమో. నాకు అది చాలా ఇష్టం. ఎక్స్ట్రాగా రైటర్ డామినేట్ అయ్యి ఇంకో 2 యాడ్ చేద్దామంటే బియ్యంలో రాళ్ళ ఉంటాయో నా ఫీలింగ్, తీసి పారేయాలి. అదే మీలో రైటర్ ఎక్కడ డామినేట్ చేయరు. ఇప్పుడు మీ 3 సినిమాలలో కూడా ఎంతో కొంత మిర్చిలో డామినేట్ చేసాడేమో, కానీ అది కూడా సీన్ కంటెంటే సార్. అదే సీన్ కంటెంట్లోనే మాట్లాడాలేమోనని. అదే మిర్చిలో కొంచెం హై వోల్టేజ్ సీన్స్ ఉంటాయి. సో క్యారెక్టర్ కూడా చాలా కోపిస్ట్ క్యారెక్టర్ ఇందులో. మిర్చిలో ఆయన జై అనే క్యారెక్టర్ మిర్చిలో చాలా ఆవేశపరుడు. ఆవేశం కొంచెం లౌడ్గా ఉంటుంది. బట్ కథను దాటి మాట రాయకూడదు అనేది యాజ్ ఆఫ్ నో టిల్ నౌ మెయింటైన్ చేశాను ఫీలింగ్. ఓకే, జనతా గారి సినిమా గురించి మనం ఒక చివరి హాఫ్ అన్ అవర్లో మొత్తం అదే మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ జనరల్ క్వశ్చన్స్కి వెళ్దాం. మీరు ఇప్పటివరకు రైటర్గా చేసిన సినిమాలలో ఈ సినిమా నేను డైరెక్ట్ చేస్తుంటే ఇంకా బాగా వచ్చేది అన్న సినిమా ఏదైనా ఉందా? అసలు అంటే అలా ఎక్కువ కంపేర్ చేసుకోలేదు సార్. అసలు అంత మరి నేను చేస్తుంటే చరిత్రలు మారిపోయాను సినిమా ఏం లేదు. డెఫినెట్ అంటే నేను చేస్తే ఇలా చేసుండేవాడిని అనుకుంటాను తప్ప, అంటే నా స్టైల్ వేరే ఉంటుంది తప్ప దాని ఫేట్ మారిపోద్దని. కానీ ఫేట్ అని కాదు, ఇంకా బెటర్గా వచ్చేది అని. బెటర్ అంటే అది అదే అదే అది నా పర్సనల్ స్కేలే. డెఫినెట్గా నా డైరెక్టర్ నేను చెప్పిన దాన్ని ఇంకా బాగా తీసారనే ఫీలింగ్లో ఉండొచ్చు. ఐ డోంట్ గో ఇన్ టు దట్. కానీ బట్ నా కథ నేను బాగా ఎగ్జిక్యూట్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అండ్ ఇంకోటి సార్, మీరు బిగినింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు టార్గెట్ అంటే ఏమనుకొని వచ్చారా? డైరెక్టర్ అవుదామని వచ్చారా, లేకపోతే అలాంటి డైరెక్టరా మీరు, లేకపోతే ఒక రైటర్లోంచి వచ్చిన బాధల్లోంచి వచ్చిన ఒక ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన డైరెక్టరా మీరు? రైటర్కి సరైన న్యాయం జరగట్లేదు. అసలు ఫస్ట్ రైటర్ అవుదామని వచ్చాను సార్. రైటర్ అవుదామని లేదు ఆనెస్ట్గా చెప్పాలంటే. రైటింగ్ అంటే ఇష్టం తప్ప అంతకుమించి ఏమి లేదు అసలు. రైటింగ్ అంటే ఇష్టం అనే రోజులో సినిమా అసలు ఫస్ట్ సినిమా ఫీల్డే లేదు. రైటింగ్ ఇష్టం తప్ప ఆ రైటింగ్ సినిమా ఫీల్డ్కి వద్దాం అనేది కూడా లేదు. ఆ సినిమా ఫీల్డ్లో రైటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రైటర్ అవ్వచ్చు, దాని కూడా లేదు. సో అనుకోకుండా లక్కీగా సరే సినిమా ఫీల్డ్కి ల్యాండ్ అయ్యాను, అసిస్టెంట్ రైటర్గా చేరాను. సో రైటర్ అవుదామని తప్ప అసలు డైరెక్టర్ అవుదామని అది లేదు. తర్వాత రైటర్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఫేస్ చేసిన మాట వాస్తవం. అదొక ఫ్యాక్టరీ డైరెక్టర్ అవ్వటానికి తప్ప కేవలం దానికోసమే డైరెక్టర్ అనటం కూడా తప్పే. ఎక్కడో డైరెక్టర్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత డైరెక్టర్ అవుదామని వచ్చింది. సో ప్రాపర్ కథ రాసుకున్న తర్వాత ఎగ్జిక్యూషన్ అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకున్నాను, ఈజీయే. సో డైరెక్షన్ చేయొచ్చు నేను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. దాన్ని పుష్ చేసింది ఏంటంటే రైటర్గా కొంచెం న్యాయం జరగట్లేదనే తప్ప ఎక్స్క్లూజివ్గా దానికోసం అయితే అది నెగిటివ్ ఎనర్జీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ నెగిటివ్ ఫోర్స్తో ఏమి డైరెక్టర్ అవలా అవుదామని ఉంది డైరెక్టర్గా. త్వరగా కొంచెం లేట్ అయ్యేదేమో అన్ని సక్రమంగా జరుగుంటే. ఇది ఒక ఫ్యాక్టర్. ఇనఫ్ ఇంకా ఇడదిగా అవుదామని ఉంది, ఇక్కడ పెద్ద న్యాయం జరగట్లా, అది కొంచెం ఆ ఫ్యాక్టరీ యాడ్ అయింది తప్పండి. ఎక్స్క్లూజివ్గా రైటర్గా దానికి కారణంగా అది అనటం తప్పు కూడా. మీరు పోసాని గారి దగ్గర చేశారు కదా, ఆయన ఇప్పుడు అంటే మీరు రిలేటివ్ కూడా ఆయన, అండ్ మీరు 3 సినిమాలు చేశారు కదా, ఆయన డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ కూడా. మరి 3 సినిమాలు ఎక్కడ కూడా ఆయన పెట్టుకోలేదు, ఏంటి కారణం ఏదైనా ఉందండి? పెట్టుకునే స్థాయి ఆయన పెద్ద ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ రైటరు, బిజియెస్ట్ యాక్టర్ ఇప్పుడు. అదే అందుకే డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ కదా. అంటే అలా స్కోప్ వల్ల అంటే ఒకటేంటంటే ఒక టైమింగ్ ఉన్న యాక్టర్ అండి ఆయన, ఎక్స్ట్రాడినరీ టైమింగ్. అలాంటి క్యారెక్టర్ పళ్ళ సినిమాలో హానెస్ట్గా మీరు చూస్తే మిర్చిలో ఈ క్యారెక్టర్ ఆయన చేసి ఉండొచ్చు, శ్రీమంతులో ఆయన చేసి ఉండొచ్చు అనేంత క్యారెక్టర్ ఆయన పళ్ళ ఎక్స్ట్రాడినరీగా. ఆయన సెపరేట్ టైమింగ్ ఉంది ఆయనకి. అండ్ 2 ఎక్కడో మా గురువు గారు అన్నప్పుడు అంటే ఆయన క్యారెక్టర్ ఇవ్వటం అంటే కొంచెం మేము అంటే ఆయన శిష్యులం కాబట్టి కొంచెం స్పెషల్ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి. సో డెఫినెట్లీ
గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇవ్వాలి తప్ప గురుగారే కదా అని చెప్పి ఏదో క్యారెక్టర్ ఇచ్చి చిన్నగా 1 or 2 scenesలో అంటే అంత ప్రాపర్ క్యారెక్టర్ పడలేదు. అంటే పోసాన గారే చేయగల క్యారెక్టర్, కొంచెం స్క్రీన్ టైం కూడా అంత మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. అంటే బోల్డ్ సినిమాలు చేస్తాను కాబట్టి చేస్తే ఒక సూపర్ బ్యాంగ్ ఇవ్వాలి. అంటే బయట క్యారెక్టర్లే చాలా మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. సో మేము రాస్తే ఇంకా మంచి క్యారెక్టర్లు పడాలి ఆయనకి. డెఫినెట్గా అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇవ్వాలి. ఈ విషయంలో మీకు డిస్కషన్ అడిగారు ఎప్పుడన్నా, ఏంటి నాకు సినిమాకి ఒక దాంట్లో ఇవ్వట్లేదని? ఒకసారి నవ్వుతా అన్నారు తప్ప వెరీ బిజీ యాక్టర్ టక్కన అదే పెద్ద అడిగే మనిషి కూడా అదే కాదు. బట్ కొంతమంది మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది ఈ సినిమాలో చేయాలని ఆయనకి తెలుసు కదా. గ్యారంటీగా ఒక ఇష్టాన్ని క్యారెక్టర్ రాస్తే సినిమా చూస్తాడు, నాకంటే పెద్ద రైటరు. చూసినప్పుడు క్యారెక్టర్ పడలా, ఇందులో ఏదో నేను చేసేది అనే ఫీలింగ్ ఆయనకే ఉంటుంది ఎందుకంటే రైటర్ కాబట్టి. అదే మీరు అంటే గతంలో ఒక సినిమాకు చేసి మీరు హర్ట్ అయ్యారు అన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఆల్మోస్ట్. అది సింహ సినిమా అన్న విషయం. అది అంటే ఎందుకు ఆ విషయంలో ఎందుకు అలా మీరు అక్కడ ఏం జరిగింది అన్నది తెలుసుకోవచ్చు అసలు? అంటే జస్ట్ క్రెడిట్స్ గురించి కొంచెం డిస్కషన్ అంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్ సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ లేకుండా నా ఒక్కడికే జరిగిందని అన్న నేను. బట్ అందరం బాగున్నాం ఇప్పుడు. ఐ డోంట్ వాంట్ గో ఇంటూ పర్సనల్లీ ఇంటూ దాట్. మరి పోక్ చేయాలని లేదు నాకు. ఏదో తప్పు జరిగింది అనేది నా ఫీలింగు. మనస్తాపం చెందా, బాధపడ్డాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇంకొంచెం అదొక ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్గా ఇది తెలుసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అది ఇంకా మనం నమ్మి మోసపోవటం మన తప్పు. ఓకే. సో అంతవరకే, అది తప్ప నాకు లెసనే అది. బట్ ఐ వోంట్ బ్లేమ్ ఎనీవన్. అంటే ఈ ఇండస్ట్రీని కాదు, బయట ఇండస్ట్రీలో కూడా ఏ ఇండస్ట్రీలోనే ఉంటాయేమో సార్ ఇలాంటి మేకప్స్. అందరిలాగే నాకు కూడా జరిగింది. కొంచెం మనస్తాపం చెందాం, కొంచెం నేను డీలా పడిపోకుండా ఐ కేమ్ బ్యాక్ సూన్. ఓకే. కూర్చొని బాధపడటం కంటే త్వరగా నేను పైకి ఎదగాలి, అదే అన్న అదొక ఫ్యాక్టర్. అది మెయిన్ మేజర్ డిసిషన్. అదే అన్న ఆల్రెడీ చిన్న అవుదాం అనుకున్న టైంలో ఇవి రావటం కొంచెం ఎక్కువ ప్లే చేసింది. కొంచెం వర్క్, ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి, త్వరగా పైకి రావాలి. ఓకే. ఈ ప్లే చేసినాయి. బట్ ఆల్ పాజిటివ్ ఎనర్జీ అయింది. దానివల్ల దానివల్ల ఎక్కువ కష్టపడ్డా, మంచి కథలే రాసుకున్నా. ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఏం ప్లే అవ్వాలి నా మీద. సో దానివల్ల ఇవాళ చాలా మంచి పొజిషన్లో మంచి స్థాయికి వచ్చాను. దానికి దాని కథ డైలాగ్స్ రెండు అండి, ఓన్లీ కథ మీదే? అదే ఐ డోంట్ వాంట్ గో టు రియల్లీ పర్సనల్. ఎందుకంటే ఓకే, చిన్న సెన్సిటివ్ ఇష్యూస్. ఏదో చిన్న డిస్కషన్ జరిగింది సినిమాకి. జరగకుండా ఉంటే ఒక రకంగా ఉండేది, జరిగింది కాబట్టి ఒక రకంగా ఉంది. ఓకే. మీరు ఒక రచయితగా ఉన్నప్పుడు, అసిస్టెంట్గా ఉన్నప్పుడు రకరకాల బాధలు పడ్డారు, అది మీరు ఫేస్ చేశారు కదా. ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యాక మీ కింద టెక్నీషియన్స్కి, రైటర్ కావచ్చు, ఇంకొన్ని కావచ్చు, అలాంటి బాధలు పడకుండా మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి అసలు? నా టీమే సార్, నా టెక్నీషియన్స్ అంటే నాకు రైటర్స్ ఎవరు లేరు లక్కీగా. ఓకే. సో మిగిలిన టీం అంతా. ఓకే. నా జాబే నాది సార్. నాకు కథ రాయటం తెలుసు, అది నాది. సో సినిమా తీయటం తెలుసు. కెమెరా గురించి నాకు అసలు ఏమీ తెలియదు, అలా నాది కాదు అది. నేను హీరో అన్న ఇప్పుడు చిన్న షెడ్లోకి అలా ఇండియా గారు వస్తున్నారు సార్, దాన్ని హీరోయిక్గా చిన్న ఇలా పెట్టాలంటాను తప్ప, అది కెమెరామ్యాన్ అర్థమైన బ్లాక్ చూసుకుంటాడు. ఎక్కడ పెడితే డైరెక్టర్ చెప్పిన ఫీల్ ఎలివేట్ అవుద్ది. డైనమిక్గా రావాలంటున్నాడు అంతే గ్యారేజ్లోకి. సో ఏ మూల కెమెరా పెడతాం అసలు ఆయనకు తెలుసు, నాకు తెలియదు అసలు. నాకు తెలిస్తే అసలు ఆయన పెట్టుకోవడం ఎందుకు, ఆపరేటివ్ కెమెరాను పెట్టుకుంటాను నేను. అది నాకు రాదు అసలు. నాకు వచ్చంటమే మోస్ట్ అవివేకం. నాకు రాదు కాబట్టి ఒక హైయెస్ట్ పెయిడ్ కెమెరాను పెట్టుకున్నా. ఇది బేసిక్, ఇది ఇందులో డిస్కషన్ లేదు. సో నాకు కెమెరా ఏంటంటే తెలీదు, లైట్లు ఏంటంటే తెలీదు. అసలు ఈ సైన్స్ నాది కాదు అసలు. లైట్ అనేది ఒక పెద్ద సైన్స్, కెమెరా అనేది ఒక పెద్ద టెక్నిక్. అసలు నేను నేర్చుకునే ప్రయత్నం కూడా చేయను. సో నా కెమెరామ్యాన్కే తెలుసు బొమ్మలో తీయాలో. మ్యూజిక్ నాకు పాట విన్నప్పుడు ఇది బాగుందో లేదో తెలుసు అంతే. సార్ నాకు నచ్చింది, నాకు నచ్చలేదు చెప్పగలను. కానీ
ఈ రాగం అని అంటే చాలా బొఫన్లా కనపడతాం మనకు బయట ప్రపంచానికి. నేను పాటలు కూర్చోబెట్టి చేయించుకోవటం అంటే ఏంటి తెలియదు మనకి ఎవరికి. నీ సిచ్యువేషన్ చెప్పి సరే మంచి పాట ఇవ్వడం అడుగుతాం, మహా అయితే వేరే సినిమాలో రెఫరెన్స్ అడుగుతాం, ఇలా ఉండాలి సార్ అని చెప్పగలం. కానీ ఏ పాట మనకు తెలియదు. అతను అల్టిమేట్గా అతను కుట్టిన తర్వాత ఈ పాట సరే ఈ పాట కొంచెం అంత నాకు ఎగ్జైట్ అవ్వలేదండి, ఇంకో పాట. సో ఇంకో పాట కొడతాడు, ఇంకో పాట కూడా కుట్టింది అతనే, మనం కాదు. సో ఈ పాట నో అన్నాం కాబట్టి అది కుట్టించాం కాబట్టి ఈ పాట నేను చేసే అనుకోవటమే మూర్ఖత్వం. ఆ ఎక్స్ట్రాడనరీ సంఘం ఆడే కుట్టాడు. అతను వల్ల అయింది. రామజోగి గారు మంచి సిచ్యువేషన్ ఇచ్చా ఆయనకి. సరే హీరో నేచర్లో ఎవరు ఇతను అతని క్యారెక్టర్ని నేచర్ని కలిపి ఒక పాట రాయండి అన్నా. ప్రణామం ప్రణామం అద్భుతమైన పాట రాశాడు. ఆ పాట నాదే అంటే అట నా సినిమా కోసమే, నా సినిమా ఇదే వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేశారు సార్. నాకు చాలా స్వార్థం. నాకు నేను మంచి కథ రాసుకున్నా, ఈ మంచి కథకి అద్భుతమైన మనుషులు యాడ్ అవ్వాలని. వాళ్ళంతా అద్భుతమైన మనుషులు గ్రేట్ బుల్ గార్డ్ పెట్టుకున్నా, లేదా పెట్టుకుని అసలు వాళ్ళని యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు పెట్టుకుని వాడేసుకుని వాళ్ళదేం లేదంటే అట్ట. నేను రామజోగిని పెట్టుకుంది ఎందుకు, స్కాలర్ అని. అది స్కాలరే నో డౌట్. అందులో దేవి ఫ్యాంటాస్టిక్ మ్యూజిషియను, నాకు రాంది అతనికి వచ్చు. పీరియడ్ అయిపోయింది. పాడాడు ప్రకాష్ జనతా గారు సార్ దానికి క్యారెక్టర్ ఉందండి, హ్యూజ్నెస్, అదొక టెంపుల్ లాంటిది, జనం అక్కడికి వస్తారు, టెంపుల్కి ఎట్ట వస్తారు. అతను ఊహించుకొని ఒక భారీ సెట్ వేసుకున్నాడు. సరే వాళ్ళు 3-4 ఎకరాల్లో సెట్ వేసాడు. టెంపుల్ ఫీల్ రావాలి, డైరెక్టర్ ఫీల్ అడుగుతున్నాడు. అతను ఏదో కలర్స్ ఆలోచించుకున్నాడు, అర్త్ అంటున్నాడు, అర్తీ టోన్స్ వాడుకున్నాడు కలర్స్. హోంవర్క్ చేశాడుగా, అతని డిపార్ట్మెంట్ అది కాబట్టి రెచ్చిపోయి చేశాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోవాలండి. సో అంత పని చేసినప్పుడు నేనేమన్నానంటానండి, ఒక ముక్క డబ్బు కోసమే ఈ ఫీల్డ్కి రాలే ఎవరు. డబ్బుకి రియల్ ఎస్టేట్ చేసుకుంటాంగా, అసలు ఇప్పుడు ఏదో చేతి మార్పిళ్ళ మీదే కోట్లు మారుతున్నాయి. ఈ ఫీల్డ్ కిందకు వచ్చాము, డబ్బుతో పాటు ఒక అప్రిసియేషన్ కావాలి. రాత్రింబోడు కష్టపడి పనిచేసా ఒక ముక్క ఎప్పుడు చెప్తాడు అంటే వాళ్ళని వెళ్ళి మనం అడగమండి ఎవరు. ఫ్రంట్ ఫేసెస్ మేబీ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ఏమో, బట్ దే షుడ్ నో. అంటే కొంచెం తెనకమాలను ఉంచున్నారు వాళ్ళు. ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్స్ డే అండ్ నైట్. నేను పడుకున్నప్పుడు కూడా అతను అక్కడ వర్క్ చేసుకుంటున్నాడు, ఎక్స్ట్రాడినరీ సెట్ వేసి. మావాడు ఎక్స్ట్రాడినరీ డిఏ వర్క్ చేసుకుంటా, ఒక అతను ఎక్స్ట్రాడినరీ పాట కొట్టుకుంటా, నేను నిద్రపోతున్నా ఆ టైంలో రిలాక్స్డ్గా. సో వాళ్ళంతా నా సినిమా కోసమే పనిచేశారు, ఆ టైంలో పనిచేశారు. వీళ్ళ క్రెడిట్ నేను లాక్కుంటే మూర్ఖత్వం. నాకు రాని పనికి ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పీపుల్ని పెట్టుకున్నానండి, వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా పనిచేశారు. పీరియడ్ అయిపోయింది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అట్లా వాళ్ళు పెట్టుకోను అంటున్నా. అదే అంటే కెమెరా విషయానికి వస్తే బ్లాక్ అంటే అట్లీస్ట్ డైరెక్ట్గా ఒక విజన్ అయితే ఉండాలిగా. ఏంటంటే కెమెరామెన్ వదిలేయకుండా బ్లాక్ అయితే చెప్పగలగాలి కదా. కెమెరా మీద గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ బ్లాక్ అయితే అక్కడ ఎలాంటి షాట్ అన్నది ఉండాలి కదా. అదే అంటే బ్లాక్ ఏంటి సార్, ఇప్పుడు గ్యారేజ్లోకి ఎంటర్ అయ్యండి, ఎవరికి డిస్కషన్ సార్. ఇప్పుడు మోహన్ గారు అక్కడ కూర్చున్నారు, ఎన్టీఆర్ గారు రావాలి. సో డైనమిక్గా కావాలని అడుగుతాం. ఓకే, ఎందుకంటే నాకు 100 క్రాఫ్ట్లు అక్కడ. నేను మళ్ళా చిన్న హీరో ఏ షర్ట్ వేసుకున్నాడు, వేరే ఆర్టిస్ట్ వచ్చాడా లేదా, 4 o'clock వేరే ఆర్టిస్ట్ని పంపించాలి, ఈ రిలేషన్ చుట్టే. బట్ కెమెరామెన్ జాబ్ ఏంటి, ఒక లొకేషన్లో తన కన్ను పెద్దది నాకంటే, అంటే కెమెరా కాబట్టి నంది. సో అతను నాకు ఒక హింట్, శివ ఇక్కడి నుంచి పెడితే అదిరిపోద్ది, హీ స్పీడ్ ఫర్ దాట్ డిస్కషన్లో వస్తుంది. డైరెక్టర్ కూడా బ్లాక్ తెలిస్తే పిసి శ్రీరామ్ ఎందుకు సార్ అసలు అసలు మణిరత్నం గారికి అసలు బ్లాక్ సెన్స్ తెలియదు. అసలు ఆయన పీసీ ఎందుకు, ఆయన పెద్ద కెమెరామెన్ తప్ప చిన్న కెమెరామెన్ చేయరు సినిమా. అదేంటి అసలు కరెక్ట్. ఎక్కడో లోపల నాకంటే అతనికి బాగా తెలుసు, ఈ యాక్సెప్టెన్స్ ఉండాలంటున్నా. నాకంటే ఆయనకి బాగా తెలుసు బ్లాక్. సో ఇప్పుడు ఈ షెడ్లో సీన్ తెద్దామని నేను అనుకుంటా. సో మా ఇద్దరం కూర్చున్నామంటే కెమెరా ఎక్కడ పెట్టినా బాగానే ఉంటుంది, బట్ ఎక్కడ చాలా బాగుంటుందో వాళ్ళకే తెలియాలి. సో అతనికి డబ్బులు ఇచ్చిందే అందుకు. సో అతని జాబ్ అతను చేయాలి. నేను అది లాగేసుకొని నేను చేశాను అది నాకు ఎప్పుడు లేదు అసలు.
అంటే మీరు ఏంది ఇంత రెస్పాన్సిబిలిటీ సబ్జెక్ట్స్ తీసుకుంటారు, దీనికి మీకు ఏంటి మోటివేషన్ ఏంటి ముఖ్యంగా మీకు? అంటే రెస్పాన్సిబుల్ అని అనుకోలేదు సార్. అంటే సింపుల్ థీసిస్ ఏంటంటే, అంటే నేను మెసేజ్ అని కూడా అసలు అన్నాం. నేను మెసేజ్ అనే పదం నాకు చాలా బోరు. ఓకే. ఇప్పుడు టీ కృష్ణ గారు మెసేజ్ నేను చెప్పుండరు నా ఫీలింగ్. టీ కృష్ణ గారి సబ్జెక్ట్స్ కమర్షియల్ సబ్జెక్ట్స్ అయ్యి నాకు చాలా ఇష్టం టీ కృష్ణ గారి సినిమాలు అంటే. ఎప్పుడో ఆవేశపూరితంగా ఉంటాయి తప్ప రెవల్యూషనరీ సబ్జెక్ట్స్ అంటాను నేను వాటిని. చిన్న ఒకళ్ళు ఒక దారిలో వెళ్తే ఆయనకు దారిలో వెళ్ళేవాళ్ళు, ఇద్దరు వెళ్ళాల్సిన విధానం అని తప్ప స్ట్రైకింగ్ బల్ల గుర్తు చెప్తారు ఆయన టీ కృష్ణ గారు. సో వాటిని నేను మెసేజ్ ఉన్న సబ్జెక్ట్స్ అన్న అసలు మనం వెన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్, సినిమా అనేది నేను ఒక ఎంటర్టైన్మెంట్ అని నమ్ముతా. సో ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చని నమ్ముతాను తప్ప అసలు మెసేజ్ ఇద్దామని కూర్చుంటే నా ప్రొడ్యూసర్లు టెన్షన్ పడిపోతాను. సో ఇప్పుడు మిర్చి కూడా తీసుకుంటే నా ఫస్ట్ సినిమా శత్రువు కనబడితే వేసేయాలి, శత్రువుని ప్రేమితే ఎట్టుంటుంది, కొత్త క్యారెక్టరేషన్ అనుకున్నాను తప్ప మెసేజ్ అనుకోవాలి నేను. అందరూ క్యారెక్టర్ శత్రువు అంటే వేసేస్తాడు, శత్రువు ప్రేమిస్తే డిఫరెంట్గా కనపడింది అంతే నాకు. సో ఇది ఇంకా కమర్షియల్ అనుకున్నాను నేను. సో అందరూ ఏమో ఇట్లా చేస్తారు, ఇట్లా చేస్తే మోర్ కమర్షియల్ అవుద్ది అనుకున్నాను తప్ప అది మెసేజ్. సో అది మోర్ స్ట్రైకింగ్గా ఉంది, మోర్ ఇంపాక్ట్ వచ్చింది జనం మీదకి. భలే తమాషాగా చేసాడే, వద్దాం అంటున్నాడు ఏంటి అంటే తప్ప అది మెసేజ్ కాదేమో. నా క్యారెక్టరు అలా ఉంది, అది చూసి బాగా చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి 3 సినిమాల్లో కనపడుద్ది. అది డెఫినెట్లీ అంటే మంచి వాళ్ళు అయితే సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో నా ఉద్దేశంలో హీరో అనే పదానికి అర్థం యాక్టర్కి హీరోకి డిఫరెన్స్ ఉందండి. యాక్టర్ అంటే ఏంటంటే బాగా యాక్ట్ చేయగలిగేవాళ్ళు, ఆ దృష్టిలో హీరో అంటే వేరు. హీరో అంటే గొప్పవాడు నేను అర్థం. హీరో మర్డర్లు చేసి అమ్మాయిలు బ్యాక్ మీద దెబ్బేసి వాళ్ళని హీరోలు అన్నాం, వాళ్ళని యాక్టర్లు అంటారు నేను. ఓకే. నా హీరో అసలు ఈ పనులు చేయకూడదని. ఎందుకంటే హీరో అంటే మహాత్మా గాంధీ హీరో, అబ్దుల్ కలాం హీరో, సుభాష్ చంద్రబోస్ హీరో. ఓకే, ఎగ్జాక్ట్లీ. వీళ్ళని హీరోస్ అంటాం. మనం సినిమా ఫీల్డ్లో కూడా హీరో అనే పదం తీసుకొచ్చామంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఆన్ స్క్రీన్ చాలా గొప్ప క్యారెక్టరైజేషన్స్ ఉంటాయని. నా హీరో అసలు పిచ్చి పనులు చేయడని నా ఫీలింగ్. అసలు కమర్షియల్ అనే స్కేల్ మీద గొప్పవాడు మంచోడు అవడం ఇంకా కమర్షియల్ అంటాను నేను. ఆడు మటలు చేసి తప్పని నా ఉద్దేశం. అలాంటి సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? చిచ్చి అదే అదే అంటే సినిమా అదే అండి, కథలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ కూడా అవ్వచ్చు హీరో, దట్స్ ఏ సినిమా కదండి. ఎందుకంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేయటం కూడా యాక్టర్ లక్షణమే. నా యాక్టర్ నేను వాళ్ళని హీరో అన్న అంతే, యాక్టర్ అంట. డెఫినెట్లీ తప్పే ఉంది, క్యారెక్టర్ అది. వాల్మీకి కూడా అప్పట్లో చిన్న పోయేవాడు, ఫస్ట్లో ఆయన నెగిటివ్ క్యారెక్టరే, ఆయన సెయింట్ అయ్యాడు. గొప్ప కథ కదా. సో కథను బట్టే అది నెగిటివ్ క్యారెక్టర్. నా కథలో ఏంటంటే అట్లీస్ట్ స్టిల్ నా హీరో మంచోడు, తప్పు చేయడు, తప్పు చేసినా వెంటనే రిలీజ్ అవుతాడు. సో నాకు ఇది ఇష్టం. ఐ కాల్ దమ్ యాజ్ హీరోస్ అంతే. సో వాళ్ళు చాలా పాజిటివ్గా ఉండాలి. అది పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ అవేర్నెస్ ఉన్న ఎలిమెంట్స్ టచ్ చేశాను కాబట్టి అనుకోకుండా ఇవి కొంచెం సోషల్ అవేర్నెస్ ఉన్న కథలు తెస్తానే ఫీలింగ్ ఉంది తప్ప. లేకపోతే నాకు పర్టికులర్గా ఇది మెసేజ్ చెప్దాం, సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ టచ్ చేద్దామనే యాంగ్జైటీగా అసలు ఆ క్యూరియాసిటీ కూడా లేదు ఎక్కువ. కమర్షియల్ మీడియం అనే నమ్ముతాను సినిమాని ఎక్కువ. అండ్ మీ 3 సినిమాలు చూసుకుంటే ఆ 3 సినిమాలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే విలన్కి ఒక భూమి మీద కనబడుద్ది, హీరో దాన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇది రెగ్యులర్గా అయిపోతుంది అంటే ఏంటి దాని స్పెసిఫిక్ రీజన్? అదే అదొక సీనే సార్. అంటే సినిమాలో ఇప్పుడు మిర్చిలో భూమి కంటే వాడు పగ ఎక్కువ. ఎక్కడో ఆ పగలో భాగంగా వాళ్ళ భూమి కూడా లాక్కుందాం అనుకుంటా తప్ప మిర్చిలో పగ కోసం బతికే మనిషి. ఓకే, నాకు పగే ఇంకేమొద్దు నాకు అనుకునే పాత్ర తప్ప ఇక్కడ భూమి పిచ్చోడు కాదు అసలు. ఎక్కడ మిర్చిలో సినిమాలో ఎక్కడ ఉండదు అది. అతని దగ్గరికి ఎవరో కార్పొరేట్ వాళ్ళు వెళ్ళి కొంచెం భూమి కావాలని అంటే వెళ్ళి నా మాట చెప్పండి లాక్కోండి అంటాడు తప్ప ఒక సీన్. సో అతను పక్క కోసం బతికే మనిషి. సో శ్రీమంతుడిలోనేమో ఒక జిల్లాని ఆధిపత్యంగా తీసుకున్న మనిషి. ఆ కథకి అలాంటి వెళ్ళను. జిల్లా మొత్తం ఫస్ట్ ఫ్యామిలీ అయ్యింది వాళ్ళు, వెళ్ళిన షేప్ అది. సో అందులో ఎక్కడో ఒక సీన్ భూమి మీద ఒక సీన్ ఉంటుంది తప్పండి.
అంటే మనం రోజు చూసే ప్రాబ్లమ్స్లో అది చాలా మేజర్ ప్రాబ్లం అండి. అవును. డిఫరెంట్ అంటే ఆ సినిమా అంటే రెగ్యులర్గా పక్కపక్కన వస్తున్న సినిమాలు కూడా చాలా వరకు అదే పాయింట్తో ఉంటుంది. సపోజ్ సర్దార్ గబ్బర్ సింగ్, కిక్ 2 ఇవన్నీ అదే అంటే అది కథ అయి ఉండొచ్చు. నా కథ అసలు అది కాదు ఇప్పుడు. అదే ఇందులో కూడా విలన్ ఒక 25 ఏళ్ళ నుంచి ఒక బిలియనీర్ అయిపోయాడు రకరకాల దుర్మార్గాలు చేసి తప్ప. సో ఒక స్లమ్స్ మొత్తాన్ని అసలు సిటీ మధ్యలో ఒక 4-5 ఎకరాల స్లమ్స్ ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. మోస్ట్ చాలా కాస్ట్లీ భూమి ఇది, ఎందుకంటే పెద్ద పెద్ద నగర ఏరియాస్ మధ్యలో ఉంటుంది అది. సో వాటిని దుబ్బేద్దామని ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నాడు. సో వాడి క్యారెక్టర్లో ఆ సీన్ ఒక భాగమే తప్ప. సో అంటే సినిమా మొత్తం నేను ఒక భూమి మీద కథ రాయలా. సో అంటే వాళ్ళ బర్నింగ్ ప్రాబ్లము ఎవ్రీ అదర్ మినిట్ ఎవ్రీ అదర్ అవర్ ఒకసారి చూస్తుంటాం అది టీవీలో కానీ. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంది ఈ ప్రాబ్లం. సో మా ఫ్రెండ్ ఒక ఎన్ఆర్ఐ శ్రీమంతుడు అప్పుడు చూసాను నేను. వాళ్ళు ఏదో విజయవాడ గన్నవరంలోనూ ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశాడు, పెద్ద మనిషి అయ్యండి. సో రోజు ఇదే. సో అది ఒక సీన్ అవ్వాలి తప్ప, అంటే పీపుల్ త్వరగా రిలేట్ అయ్యే ప్రాబ్లం వాళ్ళు రోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం తప్ప. బట్ స్టోరీస్ హ్యావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ల్యాండ్స్ అండి. భూముల మీద సినిమా అనేది ఇంకా తీలా ఒక సీన్ ఒక భాగం అవుతుంది తప్ప సినిమాలో. అంటే డిస్కషన్కి మీరు ఆస్కారం ఇస్తున్నారు అందుకోసం అని ఫర్దర్. అంటే త్వరగా వాడు దుర్మార్గుడు అని తెలియాలి. కష్టపడి ఇప్పుడు పేదవాడు స్లమ్స్లో లాక్కోవడం అనేది ఒక బర్నింగ్ ప్రాబ్లమే. దాన్ని అందంగానే చెప్పా. ఒక గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాడు ఏదో వాడు మాయతో ప్రాజెక్ట్ డిజైన్ చేసిన అందంగా మొత్తం వెకేట్ చేసేస్తే సగం నాది సగం వాళ్ళది, వాళ్ళకి మొత్తం నా ఖర్చుతో కట్టేస్తా. సూపర్ ప్రాజెక్ట్ అది. గవర్నమెంట్ కనుక నిజంగా చేస్తే కనుక చాలా మంచి ప్రాజెక్ట్ అది. బట్ వీడికన్నా వేరు. ముందు వీడి షేర్ డెవలప్ చేసుకొని అది నెక్స్ట్ చేయను అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు సత్యం క్యారెక్టర్ దానికి అడ్డుపడింది. ఆయనకి డౌట్ వచ్చింది. సో ముందు ఏది కడతారండి, మీరు కడతారా వాళ్ళది కడతారా అంటే ముందు అది కట్టుకుంటారంటే డబ్బులు వస్తాయి అన్నాడు. నేను ఒప్పుకోను సార్ అన్న. అంతవరకే వాడే అది. ఆ తర్వాత దాన్ని టచ్ చేయలే పెద్దగా. సో ల్యాండ్స్ మీద డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి, కొత్త కొత్త యాంగిల్స్లో చేయొచ్చు సినిమాలు అనేది ఇంకా బోర్డులోనే సమస్యలు భూమి మీద తప్ప. మేబీ ఎక్కడో మున్సిపల్లో ఒక్కొక్క సీన్ వచ్చి ఉండొచ్చు తప్ప దట్స్ నాట్ మై మెయిన్ పాయింట్ సినిమాలో. ఇప్పటివరకు రైటర్గా అండ్ డైరెక్టర్గా చేసిన అన్ని సినిమాలలో ద టాప్ అనుకున్నది రైటర్గా అండ్ డైరెక్టర్గా బెస్ట్ అనిపించింది ఒకటి ఉంటుందిగా మీకు? నిజంగా అంటే నాకు ఎట్లా అంటే రైటర్గా నా సినిమాల వరకు ఒక్కొక్క సినిమా ఒక ఎమోషన్ సార్. నాకు అది ఎంజాయ్ చేస్తా. అసలు ఎగ్జైట్మెంట్ లేకపోతే దీనికంటే ఇది బెటరు అనిపిస్తే ఆ కథ పక్కకి వెళ్ళిపోతుంది నాకు. ఎందుకంటే దానికంటే ఇది బెటర్ రాయాలనుకుంటున్నాను ఎప్పుడు. సో మిర్చిలో నాకు ప్రభాస్ క్యారెక్టర్ అంటే పిచ్చి. అంటే దట్స్ పవర్ఫుల్గా అంటే ఆవేశం హీరోయిజం ఉంటుంది. ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అది. అంటే ఇన్స్టెంట్ హీరోయిజం కాదు. ఒక కారు మీద చేయి పెట్టి చెప్పటం అంటే అత్తారింటికి వచ్చినట్టు వెళ్తున్నారు మీరు ఇన్నేళ్ళ నుంచి, ఇప్పుడు నుంచి ఎట్ట కుదరదు. ఆడి కొడుకు వచ్చాడు అంటాడు. పైగా ఆయన కొడుకు వచ్చాడు అండో, ఆడి కొడుకు వచ్చాడని చెప్పండి ఒక్కొక్కడికి. అంటే అది నాకు బాగా ఇష్టమైన కమర్షియల్ ఇప్పటికీ అసలు. సో ఇప్పుడు ఆ సీన్లో ఆ హీరోయిజం చూసిన వాడిని నేను శ్రీమంతుడిలో ఐఎమ్ నాట్ ఎ గుడ్ సన్ అంటే ఆ పవర్ఫుల్నెస్ ఆ వోల్టేజ్ లేకపోయినా ఇది ఒక ఎక్స్ట్రాడినరీ హీరోయిజం అని నమ్ముతాను నేను. నా ఎగ్జైట్మెంట్ అది. నీ కోట్ల వ్యాపారం ఉంది, వాడిని ఊరి నుంచి తీసుకొచ్చారు అమ్మా నాన్నలో, వచ్చి మళ్ళీ మేడలో పెట్టారు. ఆడది సఫికేషన్ ఫీల్ అవుతున్నాడు. ఏంట్రా ఇది అంటే నాకు మీరు అమ్మా నాన్న అనిపించట్లా అంటాడు. హీరోయిజం నమ్ముతాను నేను. ఐఎమ్ నాట్ ఎ గుడ్ సన్. నాకు అమ్మ నాన్న ఇల్లు ఈ ఫీలింగ్ లేదు నాకు. అసలు ఏం చేయను, నాకు ఇలా ప్రపంచమే తిరగాలని ఊర్లో నాకు వాళ్ళు ఉంది. మీరు జన్మనిచ్చారు కాదన్నాం, పండగ పబ్బానికి కూడా చూసి వెళ్తా దానికోసం. ఇంతకుమించి ఏం చేయలేను. ఇంకా ఒక స్థాయి ఎక్కువ రాశా సినిమాలో లేదు అది. మ్యాక్సిమం పోతే వచ్చి తలకరు పెట్టగలను, మరి హార్ష్గా ఉంటుంది తీసేది. అలాగే పండగ పబ్బానికి వచ్చి వెళ్తా, అంతవరకు చేయగలను. నాకు అది సన్గా నేను బ్యాడ్ సన్ నేను అనే వాడు అంటే నాకు వాడు సెయింట్లా కప్పడాడండి. అది సన్యాసులు చెప్పగలరు ఆ మాట. ఎందుకంటే ఇల్లు వదిలేసి మా దగ్గర తపస్సు చేసుకుంటారు కాబట్టి.
ఇతను ఆల్మోస్ట్ తపస్సు చేయడానికి వెళ్తున్నాడు. గ్రామాలు నా ఊళ్ళో అసలు ఇంత రిచెస్ వదిలేసి, ఇంత పార్టింగ్ లైఫ్ ఇన్ని వదిలేసి ఊళ్ళో నాకు బాగుంది, వ్యవసాయం చేసుకుంటా అని వెళ్ళేవాడు నాకు సెయింట్ లాగా కంపడ్డాడు. అంతే. మిర్చిలో అదే అంత హీరోయిజం, ఇందులో అంత హీరోయిజం అంటాను నేను. సో నాకు అది పర్టికులర్గా ఇది నాకు ఒక్కో దాంట్లో ఒక క్యారెక్టర్ నచ్చుతాడు. నాకు మిర్చిలో నా జై ఎంత ఇష్టమో, శ్రీమంతుడిలో హర్ష అంతకంటే ఇష్టం, ఇందులో ఆనందం అంతకంటే ఎక్కువ ఇష్టం. నాకు వాళ్ళంటే పిచ్చి. అది గొప్ప అంటే ఒక్కొక్క యాంగిల్లో డైమెన్షన్ ఉంది సార్. అందరూ సెయింట్సే ఇన్ దేర్ ఓన్ వే. మీరు రైటర్గా చేసిన సినిమాలలో బెస్ట్ అంటే? తక్కువ రాశాను సార్, పెద్దగా ఎక్కువ రాశారు. బృందావనం చాలా మంచి సినిమా. అంటే హ్యూమన్ ఎమోషన్స్ మీద కాబట్టి. ఓకే సార్. మీరు దిల్ రాజు గారితో ఒక 4 మూవీస్ చేసినట్టున్నారు, అంటే ఆయన కాంపౌండ్ 4 మూవీస్. అంటే అంత ట్రావెల్ చేసిన మీరు మళ్ళీ దిల్ రాజు గారితో ఎప్పుడు మీ కలయిక జరగలేదు? 3 సినిమాలే కదా సార్ చేసింది. అయ్యో, 3 సినిమాల్లో మీరు రావాల్సినంత ఇంపాక్ట్ వచ్చింది. అదే అన్న, అంటే నేను నెంబర్ అని అంటున్నా. ఫస్ట్ సినిమా అది నా ఫ్రెండ్స్, అంటే అప్పటికి నేను అసలు డైరెక్షన్ ట్రై చేస్తాను కూడా తెలియదేమో దిల్ రాజు గారికి. బట్ వంశీ నా క్లోజ్ ఫ్రెండ్, లువి క్రియేషన్స్ వంశీ. ఓకే ఓకే. సో వంశీ ఆ టైంకి ప్రొడ్యూస్ అవుదాం అనుకుంటున్నాడు. మేము సాయంత్రం పూటలు చాలాసార్లు కలిసేవాళ్ళం, నేను వంశీ ఫ్రెండ్స్ కాబట్టి. చిన్న ఊరు బయటకెళ్ళి కాఫీ తాగేవాళ్ళం డైలీ ఈవినింగ్ ప్రశాంతంగా. చిన్న ఎంఆర్ ప్రాపర్టీస్లో కాఫీ కేఫ్ ఉంది, అక్కడ ఇద్దరం కూర్చొని కాసేపు కాఫీ తాగి పిచ్చాపాటి మాడుకునేవాళ్ళం. అప్పుడు నేను రైటర్ అవుదాం అనుకుంటున్నా, అతను ప్రొడ్యూస్ అవుదాం అనుకుంటున్నాడు. సో మన ఇద్దరం కలిసి చేసుకుంటే పోనా అని చాలా వేగ్గా అనుకున్నాం. సో ప్రభాస్ ఉన్నాడు, ప్రభాస్ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళకి. ప్రభాస్ ఉన్నాడు, మరి నువ్వు కట్ చేయి అనుకున్నప్పుడు జరిగిన సంఘటన. సో అది అలా స్టార్ట్ అయిపోయింది సినిమా. ఈ 2 ఫిల్మ్స్ అనుకోకుండా మైత్రితో చేయాల్సి వచ్చింది. అంటే ఒక 10 ఫిల్మ్స్ 15 ఫిల్మ్స్ చేసి ఇంకా ఆయనతో చేయలేదు ఏంటంటే ప్రజలు, కానీ 3 ఫిల్మ్స్ కుదరలే. ఇంకా ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు 100%. అండ్ మీరు ఒక హిందీ సినిమాకి రైటర్ వర్క్ చేశారు, బిందాస్ అనే సినిమాకి. అది ఎలా జరిగింది సార్? అది ఎలా జరిగింది? హిందీ బిందాస్ అనే సినిమాకి మీ పేరు పడింది, కొరటాల శివ. అదేంటంటే అదేదో రీమేక్. అది రీమేక్ అట్లా వేసారా? అట్లా జరిగింది తప్ప. దేందండి అది రీమేక్ బిందాస్? అది నాకు ఐడియా లేదు సార్. అది అంటే మీరు చెప్తే అంటే 2-3 ఫిల్మ్స్కి పట్టాయి నాకు అలా ఆ రీమేక్ సినిమాకి అది. ఓకే ఓకే. సో ఆ రీమేక్ జరగడం వల్ల నా పేరు వాడారు. ఓకే ఓకే ఓకే. అంతకుమించి ఇప్పుడు బృందావనం కూడా చిన్న రీమేక్ జరిగింది. సో వాటికి సంబంధించిన పేరే తప్ప నేను ఎక్స్క్లూజివ్ హిందీలో పనిచేయలేదు. ఓకే ఓకే ఓకే. ఈ స్టోరీస్ అక్కడ వాడు అంతే. అండ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా ఆల్మోస్ట్ బాయ్స్కి రిలేటెడ్గా ఉంటుంది, శంకర్ గారి బాయ్స్కి కొంచెం ఆ కాన్సెప్ట్. గర్ల్ ఫ్రెండ్ తర్వాత బాయ్స్ వచ్చింది, ఏంటి కొంచెం దాని మీద మీ అభిప్రాయం? అంటే అంటే కొన్ని కథలు ఎలా ఉంటాయండి సార్? గర్ల్ ఫ్రెండ్కి మీరు ఓన్లీ స్టోరీ అండి? స్టోరీ ఎక్కడో కాన్సెప్ట్. చాలా కథలు ఇవాళ రేపు సిమిలారిటీస్ ఉంటాయి కాన్సెప్ట్ వైజ్. చాలా కథలు 1-2 గానం కాదులేండి. ఇప్పుడు హీరో ఎక్కడో ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని చిన్న మాయ చేస్తాను అనే ఫార్ములా బోల్డ్ సినిమాలో ఉంటుంది. ఒక 4 స్టూడెంట్స్ చిన్న అమ్మాయిలు అనగానే ఒక టీనేజ్ కథలు అలాగే ఉంటాయి. నేను దాన్ని పెద్ద రెఫరెన్స్ అన్నాను. అంటే కొంచెం ఎక్కడో అనుకోకుండా 3-4 సీన్స్, అంటే అమ్మాయిలు అంటే ఇష్టం నలుగురు కుర్రాళ్ళకి, గర్ల్ ఫ్రెండ్ కావాలి వాళ్ళకి అనే పాయింట్ కొంచెం ఎక్కువ గ్యాప్ లేకుండా మన అయిన వెంటనే వచ్చింది తప్ప అది పెద్ద దాన్ని కాపీ చేసి తీయాల్సినంత ఐడియా కూడా కాదు. అది సరే ప్రతి ఒక్కళ్ళ బాడీలో ఉంటుంది. ఆ ఏజ్కి ఒక నలుగురు కుర్రాళ్ళు కలిస్తే ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కావాలి. సో తర్వాత ఆ గర్ల్ ఫ్రెండ్ చేసే ప్రయత్నంలోనే మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి నలుగురికి. సో ఇది దిస్ ఈజ్ రెగ్యులర్ ప్రాసెస్ ఆ ఏజ్కి. సో అలాగానే బట్ బాయ్స్ స్కేల్ ఈజ్ వెరీ బిగ్ స్కేల్. బట్ ఎక్కడో వచ్చిన 2-3 సీన్స్ కాన్సెప్ట్ సిమిలర్గా ఉన్నప్పుడు అలా అవుతుంది తప్ప, బట్ ఐ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. చిన్న సినిమా కాబట్టి పెద్దగా ఎక్కువ రిలేట్ అంతే. గ్యారెంటీగా సిమిలర్ థాట్ అయ్యింటుంది. సిమిలర్ థాటే కాదు, ఎందుకంటే టీనేజ్ దానికి పెద్దగా నెవర్ బిఫోర్ ఐడియా కూడా కాదు అది. సో టీనేజ్ రొమాన్స్ అలాగే ఉంటుంది, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అలాగే ఉంటాయి, అల్లరి
అర్జెంట్ గర్ల్ ఫ్రెండ్ కావాలి. Yeah. సో అది పెద్ద నేను సిమిలర్ థాట్ అని నమ్ముతాను అంతే. స్టార్స్ ప్రభాస్ గారు అయిపోయారు, మహేష్ బాబు, ఎన్టీఆర్ అయిపోయారు, మరి పవన్ కళ్యాణ్తో ఎప్పుడు చేస్తున్నారు? అంటే హ్యూజ్ స్టార్, ఆయన దాకా కథ రాయాలి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఆయన ఫ్యాన్స్ ఏంటి, ఆయన రిక్వైర్మెంట్ ఏంటి, అంటే అలాంటి స్క్రిప్ట్ ధైర్యంగా నేను రాయగలిగే, అంటే ఇది హ్యాండిల్ చేయగలిగిన స్క్రిప్ట్ని వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐల్ గో అండ్ నాక్ ద డోర్ సార్. వెళ్ళి తలుపు తట్టి కళ్యాణ్ గారు మంచి కథ రాశాను డెఫినెట్లీ చెప్తానేమో. మీలాంటి వాళ్ళని ఆయన ఎక్కువ ఇష్టపడతారుగా. వెబ్సైట్లో రకరకాలుగా రాసుకుంటున్నారు. రామ్ చరణ్ గారి సినిమా ఎందుకు క్యాన్సిల్ అయిందన్నది అనుకుంటే అసలు ఏంటి, అసలు జరిగింది ఏంటో మీరు చెప్పండి. చాలా సింపుల్ సార్, అది మిర్చి అయిపోయింది. సో నెక్స్ట్ నేను రామ్ చరణ్ గారి దగ్గరికి సినిమా చేయాలి, అది. సో అక్కడికి వెళ్ళాం. సో ఒక కథ అనుకున్నా, సో ఆ కథ చెప్పాం. సో చరణ్ గారికి బాగా నచ్చింది. అది డెవలప్ చేసే ప్రాసెస్లో కొంచెం అటు డివియేట్ అవుతుంది కథ, ప్రాపర్గా దొరకట్లా కథలో ఒక డైమెన్షన్. సో అంటే ఒక ఎమోషన్ హైలైట్ చేస్తే ఇంకో ఎమోషన్ డైల్యూట్ అవుతుంది. అదొక టిపికల్ సబ్జెక్ట్ అది. చరణ్ గారు కూడా కొంచెం మొహమాటంగా బాగానే ఉంది అంటున్నారు, బట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ది స్క్రిప్ట్. అంతే, అంత సింపుల్. అది కథ సింపుల్ థింగ్, అది కథ సెట్ అవ్వకపోతే అయిపోయింది. సెట్ అవ్వట్లా, ఎక్కడో పీకుతున్నాం. టూ మచ్ ఆఫ్ పీకినా బోర్ కొడదు స్క్రిప్ట్. ఎక్కడో స్టేజ్లో ఈ స్క్రిప్ట్ అసలు కొన్ని పక్కన పెడితే కానీ సాచురేట్ అయిపోతాం కదా సార్. ఒకే కథ మీద ఒక 6 నెలలు కూర్చున్న తర్వాత కొత్త యాంగిల్ దొరకదు. 3-4 months కూర్చున్న తర్వాత ఎక్కడో సఫికేట్ అయిపోయి ఈ కథ సెట్ అవ్వట్లేదు ఏంటి అని రోజు చరణ్ గారితో అన్నా, సార్ ఎక్కడో సూపర్ కాన్ఫిడెన్స్ రావట్లేదు స్క్రిప్ట్ మీద, అర్జెంటుగా దేనికి చేయాలి. ఇప్పుడు తీసి ఏదో యావరేజ్ అంటాం కంటే నాకే తెలిసిపోతుంది ఎక్కడో అంత స్ట్రైకింగ్గా లేదు నా కథ. స్ట్రైట్ అసలు నాకు నచ్చింది, అసలు కాన్వర్జేషన్ అంత క్లోజ్ ఫ్రెండ్స్గా మాడుకున్నాం. అసలు అదేంటి అసలు నువ్వే అంత మాట తర్వాత అంటే, లేదు సార్ ఏదన్నా ఇంకో వేరే స్క్రిప్ట్ ఏమైనా చేసుకొస్తాను టైం తీసుకుని. అసలు ఆయన జెంటిల్మెన్ లాగా నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి, ఏం కాదు ఫస్ట్ తీసేవాడు నువ్వు కాబట్టి. ఈ కథ ఎదిరిపోతుంది సార్, నేను ఇది కాన్ఫిడెంట్ అనుకుంటారా ఎంబడి చేసేద్దాం. అసలు అది అసలు ఇంత బాగా ఎవరు చెప్పరు, ఎక్కడో రావట్లేదండి కాన్ఫిడెన్స్ అనేది. నువ్వు ఎప్పుడు కాన్ఫిడెంట్ అప్పుడు. అసలు అంత సింపుల్ ఈక్వేషన్ అది, అంత అందమైన సీన్ అది. సినిమా ఆగిపోవడం కారణం అంత అందంగా జరిగింది అది. అది ఇంత ఓపెన్గా చెప్పిస్తుంది. రెగ్యులర్గా మాడుకుంటాం. రామచంద్ర గారు ప్రతి పార్టీకి వెళ్తా, చిరంజీవి గారి బర్త్డే అంటే ఫస్ట్ నేనే ఉంటా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ నేనే ఉంటా, ఆయన ఓపెనింగ్ చిరంజీవి ఉన్నాడు ఫస్ట్ నేనే ఉన్నా. సచ్ ఎ క్లోజ్ అసోసియేషన్ నాకు వాళ్ళతో. అదే సినిమా చేస్తే ఉండాలి అసోసియేషన్, సినిమా క్యాన్సిల్ అయిపోయి అంత అసోసియేషన్. సచ్ ఏ పాజిటివ్ రిలేషన్షిప్ అది. ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ వెళ్తాను మళ్ళీ వెరీ సూన్. సో నెక్స్ట్ మూవీ ఎవరితో సార్? నెక్స్ట్ మహేష్ బాబు. ఒక్క జనరల్ క్వశ్చన్ తోటి క్లోజ్ చేసి మనం జనతా గ్యారేజ్లోకి వెళ్ళిపోదాం సార్. మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో అత్యంత బాధపడ్డ సంఘటన, ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు? ప్రొఫెషనల్గా మరి ఇంకా అంత బాధపడే సంఘటన రాలేదు సార్. అదే అంటే రైటర్గా చిన్న జరిగినాయి, దానికే పెద్ద కుంగిపోయేంత సంఘటన జరగల. ఇదేమంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. నేను డెఫినెట్గా మీ లైఫ్లో కూడా అలాంటివి జరిగి ఉంటాయి. అంటే మోస్ట్ ఇన్స్పైరింగ్, అది ఎదుటి వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉండే సంఘటనలు మీ జీవితంలో ఉండొచ్చుగా, అది అందుకోసం. అదే అన్న అంటే ఇప్పుడు నేను అంటే ఆ రోజుకి అదే పెద్ద కష్టం అనిపించింది. రాత్రి మూడు పని చేసామే, రావాల్సిన పేరు రాలేదా. సో ఏమైనా ఇన్స్పైరింగ్ ఉంటేమో అంటే నేను ఇంటికి వెళ్ళి పెద్ద ఏడ్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళాల. అంటే బౌన్స్ అవ్వాలి. అంటే ఇట్స్ నాట్ అదే పెద్ద మెసేజ్ చదువుతామని కాదు, కానీ నా పర్సనల్ నోట్లో నేనేంటంటే నేను ఎక్కువ కష్టపడ్డా. సో నేను ఇంకా పైకెళ్ళాలి. ఇప్పుడు ఆ కథలతో నా జీవితం అయిపోలేదుగా. ఆ రైటర్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వరకు అంటే ఆ కథలతో నా జీవితం అయిపోతే టెన్షను. ఎందుకంటే నేను ఎంతకంటే పెద్ద కథలు రాయగలను, ఆ కథ కథ జరిగింది తప్ప ఎందుకంటే పెద్ద కథలు రాయగలను అనుకున్నా. ఆ పాజిటివ్ ఎనర్జీయే
నన్ను ఒక స్థాయిలో ఉంచోబెట్టింది ఇవాళ. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. నో రిగ్రెట్స్ దానికి. అంతకుమించి ప్రొఫెషనల్గా మరి కుంగిపోయేంత సంఘటనలు పెద్దగా జరగల. అంటే ఆ రోజు కుంగిపోయాను తప్ప ఈ అంత పెద్దవి కూడా కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఒకసారి డబ్బు లేదు, ఆ రోజుకే పెద్ద ప్రాబ్లం. ఏమంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. నా ఒక్కడికే జరిగినాయి అంటే అవివేకం అనేది. పర్సనల్ ఎట్లా అంటే మై మదర్స్ డెత్ ఇస్ వెరీ పర్సనల్. అది కూడా రాంగ్ టైంలో చనిపోయారు. అది మిర్చి షూటింగ్ జరుగుతుంది, మిడిల్ ఆఫ్ ది షూటింగ్ ఆవిడ చనిపోయారు. మిర్చి సక్సెస్ కూడా చూడలే, ఫస్ట్ సినిమా సక్సెస్ చూడలే ఆవిడ. దట్స్ మై పర్సనల్ లాస్. అది పొడ్చలేని నష్టం. అది అంత మించి పెద్ద ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సార్. ఫాదర్ కూడా చిన్నప్పుడు 85లో చనిపోయారు. అది పెద్ద అంటే అది అలవాటు అయింది. ఎందుకంటే అమ్మ ఉంది కాబట్టి షీ ఫాట్, బాగా కష్టపడింది, స్థాయికి తీసుకొచ్చింది మమ్మల్ని, చదువు చెప్పించి సరైన టైంలో సక్సెస్ చూడకుండా అది ఇర్రిపేరబుల్ లాస్. అది అదొకటి. డైరెక్టర్కి అప్పటికి పెళ్ళయిందండి? పెళ్ళి అయిపోయింది. పెళ్లి చూసింది, డైరెక్టర్ అవటం కూడా చూసింది, రిజల్ట్ చూడాల. ఇవాళ కొంచెం మంచి స్థాయిలో ఉన్నా మా అందరికంటే ఎక్కువ ఆవిడ ఎంజాయ్ చేసేది. కొంచెం 10 మంది దగ్గర చెప్పుకుంటా, బంధువుల దగ్గర తిరుగుతా బాగుండేది. అది అది చేయలేకపోయింది. దట్స్ ద ఓన్లీ పర్సనల్ లాస్. అదర్ దట్ ద పర్సనల్ లాస్ కూడా పెద్దగా. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. ఇప్పుడు జనతా గ్యారేజ్కి వద్దాం. జనతా గ్యారేజ్ నిజంగా మీరు వరుసగా మంచి అద్భుతమైన కాన్సెప్ట్తో ఫస్ట్ సక్సెస్, ఇది రిజల్ట్ పక్కన పెడితే మీరు ఒక మంచి ఉద్దేశంతో తీసిన సినిమాలు 3. బట్ ఆ రెండింటికి వచ్చిన తర్వాత కంపేర్ ఇది కొంచెం డిబేట్ టాక్తో స్టార్ట్ అయింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక షోకి వచ్చిందండి, బెనిఫిట్ షో. ఓకే, మేబీ బెనిఫిట్ షో 3 o'clock 8 అంటే ఫ్యాన్స్ వెళ్తారేమో షోకి. సో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయంటే సచ్ మాస్ హీరోకి వాళ్ళు కథ రాసుకుని వెళ్ళిపోతారు. ఎన్టీఆర్ అంటే ఓపెనింగ్ ఇంట్రొడక్షన్ ఫైట్ ఒకటి ఉంటుంది, కుట్టేస్తాడు, 4-5 మాస్ డైలాగులు ఉంటాయి, వెంబడే ఒక సాంగ్ హెవీ డ్యాన్స్ నెంబర్ ఉంటుంది, 5-6 ఎపిసోడ్లు, మాస్ డైలాగులు, పంచ్లు. ఇది ఉండదు సినిమాలో. సో దట్ టు ఆఫ్టర్ కొంచెం నావి 2 పెద్ద సక్సెస్ఫుల్ మూవీస్ కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మాస్ హీరో కాంబినేషన్ పైగా వెళ్ళినప్పుడు ఒక 200 ఉంటుంది అనుకుని వెళ్ళినప్పుడు, పైగా వాళ్ళు అనుకున్నది వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకుంది ఉండదు. కరెక్ట్. వాళ్ళు అనుకుంది ఉన్నప్పుడు డివైడ్ వస్తుంది ఒక షోకి. సో రియల్ ఆడియన్స్ స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ షోనే 3-4 రోజులు ఆగిన తర్వాత సెటిల్ అవ్వటం కాదు. 3-4 రోజులకు జరగాల్సింది జరిగిపోయింది, సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఎంత ఫాస్ట్ ఉందంటే మార్నింగ్ షోకే. సో 3 o'clock షో విచ్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ షో. అసలు అది సినిమా ఇండస్ట్రీ షో కాదు మంది అది. అండ్ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్స్ కూడా 3 o'clock ఇంకో రకంగా ఉంటాయి, నిద్రలేక హైలో. అసలు ఆ షోని అసలు పట్టించుకోండి సార్. ఆఫీస్కి వచ్చిన తర్వాత కూడా మనం ఆ మాత్రం డివైడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఆ బెనిఫిట్ షో కూడా ఒక పావు గంట కాసేపు మాట్లాడుకొని 8:45 షో నుంచి మళ్ళీ ఫ్యామిలీ స్టార్ట్ అయిపోయిన షో నుంచి. బట్ ఇది శ్రీమంతుడు కానీ దానికి కానీ జరగలేదు కండి. ఇది ఈ బెనిఫిట్ షో టాక్ అయినా కూడా బెనిఫిట్ అంటే అది లేట్ షో సార్. 5 o'clockకి చిన్న రీల్ ఆడియన్స్ కూడా స్టార్ట్ అయిపోయారు. ఇది ఎక్స్క్లూజివ్ ఫ్యాన్స్ షో ఉన్నప్పుడు శ్రీమంతుడు ఎక్కడో మోర్ ప్రిపరేషన్ ఉంది, పైగా ఈయన కొంచెం మాస్ హీరో ఇంకా. అవును. సో ఎక్స్పెక్టేషన్స్ వేరు ఉంటాయి. దట్టు శ్రీమంతుడికి ముందు నేను ఒక మిర్చి తీసాను, దట్టు చాలా గ్యాప్ వచ్చింది కూడా. కరెక్ట్. సో మరి ఈ సినిమా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ శ్రీమంతుడు కూడా ఉండకపోవచ్చు కూడా. సో అప్పుడు ఒక సినిమా డైరెక్టర్నే నేనే పెద్ద హ్యూజ్ డైరెక్టర్, పెద్ద ఎక్స్పెక్టేషన్ వాడిని ఎక్కువ ఉండవేమో. ఇంకో సక్సెస్ కూడా కలిసింది కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఫస్ట్ బిగినింగ్ నుంచి వస్తే వాయిస్ ఓవర్ గురించి జగపతి బాబు గారితో వాయిస్ ఓవర్ చెప్పించారు కదా, అదేంటంటే థాట్ ప్రీవియస్గా అనుకున్నదేనా లేకపోతే మధ్యలో వచ్చిన థాట్? అది ఆయనతో చెప్పించారు అంటే వాయిస్ ఓవర్ చెప్పించాలనుకున్నాం సార్. ఎవరితో చెప్పించాలని అసలు పెద్దగా అంటే ఎవరో కొత్త మనిషి పెద్ద మనిషి చెప్పాలి వాయిస్. సినిమా ఉన్న క్యారెక్టర్కి సరిపోవట్లా, లేకపోతే నేను చెప్పాలి.
నాకు అది పెద్ద నమ్మకం ఉండదు, నాకు ప్రాపర్ క్లారిటీ ఉండదు నా మాట కూడా సరిగ్గా, అంత ప్రాపర్గా వాయిస్ ఓవర్ చెప్పేంత వాయిస్ కాదు నాది. సో డెఫినెట్లీ ఒక మంచి వాయిస్ ఉండాలి, ఆ మనిషికి స్టేజ్ ఉండాలి అనిపించింది. ఎక్కడో కొందరు మనుషులు ఎవల్యూషన్ గురించి చెప్తున్నాడు, పలానా వ్యక్తులు అలా ఊరు నుంచి బయలుదేరారు. సో అది చెప్తేనే ఆడియన్స్ ఎక్కువ రిలేట్ అవుతారు, కథలోకి త్వరగా వెళ్ళిపోగలరు అనిపించింది. సో నాకు జగపతి గారితో రిలేషన్ బాగుంది, చాలా పెద్ద స్టేజ్ ఉన్న మనిషి, వాయిస్ చాలా బాగుంటుంది, బెస్ట్ చాయిస్ అనిపించింది. అంటే ఆయనకు వెళ్ళిపోయాను. ఓకే ఓకే. అంటే ఈ సినిమాలో నేను బాగా గమనించిన విషయం ఏంటంటే సార్, ఫస్ట్ సీన్కి మామూలుగా ఒక సీన్ ఎక్కడైనా వేసుకోవచ్చు, ఎడిటింగ్ టేబుల్ మీద మార్చుకునేటట్టుగానే ఉంటాయి పెద్ద మామూలుగా. ఈ సినిమా వరకు సంబంధించింది ఏంటంటే ఇప్పుడు ఒక సీన్ జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చే సీన్ ఖచ్చితంగా ప్రీవియస్ సీన్కి రిలేటెడ్ అయ్యి ఉంది, ఖచ్చితంగా ఉందన్నమాట, ఏదో విధంగా రిలేటెడ్ అయ్యి ఉంది. అంటే మీరు ఆల్మోస్ట్ మీరు సింగిల్ లైన్ ఆర్డర్లో చేసుకున్నప్పుడే మీరు ఫిక్స్ అయిన ఆర్డర్ అని ఇంకా అది క్లియర్గా తెలిసిపోతుంది. అది అంటే ఎడిటింగ్ టేబుల్లో చేసిన ఎడిటింగ్ అయితే కాదని అనిపించింది. ఎగ్జాక్ట్లీ. ఏంటి ఇంత స్ట్రాంగ్ ఇది? అదే అంటే అది మా గురుగారి దగ్గర నేర్చుకుందానండి. స్క్రీన్ ప్లే బాగా టైట్గా ఉండాలి, కరెక్ట్గా సీన్లు అల్లిక ఈ సీన్ లేపినా పర్లేదు అన్నట్టుగా ఉండకూడదు అనేది ఎక్కువగా చెప్పేవాడు ఆయన. ఆర్డర్ గుర్తుండాలి. సో ఇందులోంచి రిలేట్ అయిన వస్తే ఆ సీన్ వస్తే ఆ సీన్ మర్చిపోం. సో దీని తర్వాత అదే జరుగుద్ది. సో ఆర్డర్ అసలు కంటతో వచ్చేస్తుంది, ఎందుకంటే సీన్లోని సీన్ వెళ్తుంది కాబట్టి. దీని తర్వాత ఏం జరుగుద్ది అంటే అది రియల్ లైఫ్ లాగా చెప్పేయచ్చు మనం. సో దాన్ని నమ్ముతాను నేను బాగా. అందుకే కొంచెం ఆ ఫ్లో ప్రాపర్గా ఉండాలి, అల్లికి ఉండాలి అని నమ్ముతా. ఫర్ ఎగ్జాంపుల్ మా బాంబేలో ఉన్న ఒక ఫ్యామిలీ, అదే మన హీరో ఫ్యామిలీలో సురేష్ గారు సీతార గారి దగ్గరికి సంబంధం మాట్లాడడానికి వాళ్ళు వస్తారు. అదే మా అబ్బాయి కొంచెం మీ అమ్మాయిని చూసాడంటే ఎక్కడో ఇష్టపడ్డాడంట, సంబంధం మాడదాం వచ్చామంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ మేనోడికి ఇచ్చి చేసుకుందామని అనుకున్నారు. లేదండి సారీ, మేము ఇప్పటి నుంచి ఇట్లా అనుకున్నాము, కానీ వచ్చి అడిగినందుకు థ్యాంక్స్ అండి అంటే, వాళ్ళిద్దరికి పడదు కదా, ఎప్పుడు కొట్టుకుని ఉంటారు కదండి, అందుకని అడిగాను నేను. అంటే కట్టలేండి, కాకపోతే ఇంకొంచెం వెయిట్ చేయాలని ఉంది, ఒక చిన్న ఆశ ఎక్కడో బౌన్స్గా తెలియాలి ఏం జరుగుద్దో అనగా నేను నిత్యమైన ఓపెన్ చేశాను. సో నాకు ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఇష్టం. అదని కదండి, ప్రతి సీన్ ప్రీవియస్ సీన్కి లింక్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీ ప్రీవియస్ 2 సినిమాలో జరిగిందో లేదు నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ దీంట్లో అది జరిగింది. బట్ ఎక్కడైనా ఒకటి తప్పులు జరిగినా బట్ ఆ హోంవర్క్ అయితే చేస్తా. అంటే అప్పుడే బాగా టైట్గా ఉంటుంది, చిన్న లేచి బయటకు వెళ్ళటాలు ఇవి ఉండవు సినిమా చూసేటప్పుడు కూడా. అంటే ఒక సీన్ పోతే చిన్న కథ అర్థంగా అంత టైట్గా ఉండాలి, ఆడియన్స్ కూడా తెలిసిపోవాలి ఏదో ఒక సీన్ మిస్ అయ్యాము మనం అని. సో అంత ప్రాపర్గా ఉండాలి అల్లిక అనేది. అంటే ఎక్కువ లెక్కలు కూడా ఏంటి సార్, ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే రిలీఫ్కి సీన్ వేసేద్దాం, ఆడియన్స్ అంతా వచ్చి సెటిల్ అవ్వాలి, ఇలాంటి టర్మ్స్ కొన్ని ఉన్నాయి. అసలు ఆడిని కూడా నమ్మను, అదేం పద్ధతి అంట నేను. అసలు ఆడియన్స్ వచ్చి సెటిల్ అవ్వాలనేది అసలు మన సినిమాలో ఉండదు కదా. అవసరమైతే ఆ థియేటర్ రోడ్కి 2 minutes ఆగి సినిమా స్టార్ట్ చేయమనాలి, కానీ అది అందుకని ముందు ఆ సినిమాకి సంబంధం లేకుండా ఒక సీన్ వేద్దాం, నాకు ఇవి కొంచెం నేను నమ్మను అసలు. అందుకే నేను సినిమా లోపలికి వచ్చే లోపే మోహన్ లాల్ గారు కాలేజీకి వచ్చి నువ్వు గారేజ్ తీసుకోవాలని చెప్పేస్తాడు. సినిమా హార్ట్ సీన్ ఫస్ట్ సీన్ వచ్చేస్తుంది. చాలా మంది మిస్ అయిపోయారు, ఆ సీన్ మిస్ అయ్యారు, మళ్ళీ సెకండ్ టైం వెళ్ళారు. అది గొప్ప సీన్. అది ఇంటర్వెల్ తర్వాత ఫస్ట్ సీనే మోహన్ లాల్ గారు మెట్లు ఎక్కడం కాలేజీలో, నాకంటే గొప్ప మనిషి నువ్వు, మేము మనుషులకి ఏమైనా అయితే బాధపడుతున్నాం, మొక్కలకే బాధపడతా ఉంటా, నీలాంటి వాడు అవసరం రా మాకు, వచ్చి జనం తరపున నిలబడగలవా, జనతా గారి నడపగలవా అని అడిగేసాడు. ఈ సీన్ కొందరు మిస్ అయ్యారు పాపం బయట వెళ్ళి. నేను అసలు నమ్మనది అలాంటి, అంటే కథకి ఏది అవసరం అది చెప్పేద్దామని తాపత్రయం సార్. అది కరెక్ట్ అంటే ఈక్వల్ రాంగ్ అన్నగా నేను, బట్ మై స్టైల్ ఆఫ్ టెల్లింగ్. అంటే ఈ లెక్కన మరి ఎడిటర్కి పెద్ద వర్క్ ఏముంటుంది సార్? అంటే అసలు నా సినిమా ఎడిటరే సార్. అంటే కొంచెం పెద్ద కథ ఉంటుంది, కొంచెం సీన్ అప్పుడప్పుడు సీన్లో కూడా కొంచెం లెంగ్త్ ఉంటుంది, ఒక ఎమోషన్ అందరికి బాగుంటుంది, ఎందుకంటే మంచిగా మాడుకుంటారు కాన్వర్సేషన్స్. చంటి గారు ఏంటంటే అందరం ప్రేమించేస్తుంటాం, అంటే కొన్ని మంచి మాటలు ఉంటాయి సీన్లో, ప్రతి సీన్లోనూ చాలా మంచి మాటలు లేకుండా రాయనంటే ఆ ఫ్లో కోసం అని.
చంటి గారు ఏంటంటే టీం అందరం మనం తీసాం, మనకందరూ బాగా నచ్చుతాయి, ఈ మాట లేకపోయినా ఇదే ఫ్లో అంటాడు ఆయన. ఇన్ ద మిడిల్ ఆఫ్ ది సీన్ జర్క్ అవ్వకుండా ఒక మాట లేపగలడు ఆయన. ఓకే. అంటే ఇంకొంచెం రేసి పేసిగా చేస్తారు ఆయన. అసలు రైటర్గా కూడా నేను షాక్ అయిపోతా, అసలు ఆ మాట లేకపోయినా అదే అర్థం వచ్చిందే అని. దట్స్ ద పవర్ ఆఫ్ ఎడిటర్ అండి. నేను అందుకే చంటి గారు చాలా ఎక్కువ నమ్ముతా. మనం రాసుకున్నంత వేదన అనుకుంటాం మనం, బట్ ఆయన ఏంటంటే ఇది లేకపోయినా వేదన అన్నాడు ఆయన. బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మూడింటికి ఆయన కదండి, మూడింటికి ఆయన సార్ వాళ్ళు భీష్ములు. నాకు ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఒక్కోసారి అంటే మనం రాసుకున్న మాట నా టీం ఏమో ఫస్ట్ నుంచి ఫాలో అయ్యారు వాళ్ళు కూడా, సో మనకు బాగుంటాయి. ఆయన నా టీం అయినా సరే ఆయన అంటే కొంచెం సినిమా బయట నుంచి చూడగలరు, ఈ మాట అదే కంటెంట్ అయ్యా అంటారు. సో ఇది లేకపోయినా అదేగా అన్నప్పుడు నేను షాకు, ఇంత కథ అయినా అని ఆ ఎగ్జైట్మెంట్ అవసరం సార్. అందుకు చంటి గారు. అండ్ ఒక కమర్షియల్ సినిమాకి, అందులో తెలుగు సినిమాకి హీరో ఇంట్రడక్షన్ 20 నిమిషాలు లేట్ అన్నది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అండ్ మీరు అది ఈ సినిమాలో చేశారు, అది అనుకుని మీకు అలాంటి ఫీలింగ్ ఏం అనిపించలేదా లేకపోతే ఎట్లా? అంటే అది ఇప్పుడు అన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది సార్. అట్లాగా అంటే కథ రాసుకున్నప్పుడు ఎక్కడో అది తెలుగు తక్కువతనం ఉండొచ్చు, ఇగ్నరెన్స్ అది. అంటే ఏదో గొప్ప కథ చెప్తున్నాం, సో అప్పటికి హీరో ఇంకా పుట్టలేదుగా అనే ఒక ఇన్నోసెన్సే తప్ప, మరి హీరో పుట్టకపోతే మనం ఏం చేయగలం అనే ఇన్నోసెన్స్తో ముందుకు వెళ్ళిపోయాను. కానీ అంత లెక్క ఇలా లేదా కమర్షియల్ ఫార్ములాని మిస్ తప్పిద్దామని ఇన్ని లెక్క లేదు అసలు. అండ్ ఎన్టీఆర్ కూడా అదే ఫీలింగ్లో ఉన్నాడు, నా ఫ్యామిలీ గురించి చెప్తున్నాడు అదే తప్ప. ఇది డౌట్ వచ్చుంటే కంటే ఆగేవాళ్ళం అండి ఒక క్షణం మేము కూడా. అది షీర్ ఇగ్నరెన్స్ అది, అది ఎవరికి తెలియకే అది. ఇది తెలిసి కూడా ఇది పండుద్ది అనే అంత గొప్ప మేధావులు అక్కడ లేరు, అంటే ఇంక్లూడింగ్ ఎన్టీఆర్. ఓకే. ఆయన శివ నేను లేకుండా బాగుంటుంది జాగ్రత్త అని కూడా ఆయన చెప్పలా, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉంది సార్ ఆ కథ. కథ చెప్తున్నప్పుడే భలే ఉంది నాకు. ఒక అతను బాగా చదువుకున్నాడు, ఏంట్రా ఏం చేస్తానంటే లేదు మా అన్న బాగా కష్టపడ్డాడు, మంచి మెకానిక్ ఆయన. వినడానికి నాకు బాగుంది అది. ఆయన వచ్చి పట్టణం తీసుకొచ్చి అక్కడ పెద్ద పని లేదు, ఊళ్ళల్లో మెకానిక్ ఏం పని ఉంటుంది, ఎప్పుడో బండి వస్తుంది. పట్టణం వస్తే కొంచెం బళ్ళు ఎక్కువ ఉంటే మంచి పని దొరుకుతుంది అనుకున్నా, గ్యారేజ్ పెట్టించాడు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, కొంచెం ఊరు మనుషులు అవడంతో టక్కున వెళ్ళిపోయారు, ఆవేశంలో చంపేశారు ఎవరినో, ఫేమస్ అయిపోయారు, జనం ఇక్కడికి వస్తున్నారు. ఇది కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అమ్మ ఏంటిది ఇంకా హీరో రాలేదా అనేంత మూడ్ లేదు లక్కీగా. ఇన్ దట్ కేస్ ఎన్టీఆర్ ఈజ్ రియల్లీ గ్రేట్ అన్నట్టు, ఎందుకంటే ఒప్పుకున్నాడు అంటే అదే అంటే ఒప్పుకునే అవకాశం కూడా రాలేదు అసలు. గొప్ప విషయం, భలే ఉంది సినిమా అన్నాడే తప్ప సినిమా చూసుకున్న తర్వాత కూడా ముందు కనీసం కథ విన్నప్పుడు ఏంటంటే వినడానికి బాగుంది కాబట్టి, కథ చూసినప్పుడు నేను ఇంకా రాలేదు ఏంటనే అడగలే అసలు. మరి అది ఆయనకి తెలిసి మమ్మల్ని అడగలేదా బాగుంది కదా అని. బట్ మా టీం మాత్రం తిరుగుదక్కుతనమే, ఇగ్నరెన్స్ చేసింది అదే అంత అసలు అంత ఆలోచించలేదు సార్. చాలా జెన్యూన్గా ఉన్నారు అసలు. కాదు అది రివ్యూస్ లో చూసినప్పుడు ఆలోచించాను తప్ప టీం ఎవరు సార్ పావుగంట రాలేదేంటి హీరో అసలు అది కనపడలా. కరెక్ట్. ఆ తర్వాత డిస్కషన్ పెట్టుకున్నాం, తెలుసు తెలియక చేసాం కానీ అని. కొంచెం కాలిపోయేదిరా అని అనుకున్నాం. అండ్ మోహన్ లాల్ గారిది హీరో ఎంత ఇంపార్టెన్స్, మోహన్ లాల్ గారిది ఒక విధంగా అంతకంటే ఎక్కువ అనుకోవాలి, కానీ ఈక్వల్గా ఉంది మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కూడా. ఈ విషయంలో హీరో నుంచి ఎటువంటి భేదాలు రాలేదండి స్టోరీ టెల్లింగ్ పరంగా, అంటే ఆయన నుంచి ఎన్టీఆర్ గారి నుంచి? అంటే ఈ కథ వరకు సార్ నాకంటే ఎక్కువ ఎగ్జైట్ అయింది ఎన్టీఆర్ అండి ఓపెన్గా. అసలు అతను ఇచ్చే హైల్ నాకు మామూలు హైల్ కాదు, అక్కడే సగం పెద్ద గురించి ఆలోచించలే. సీన్ చెప్తే అసలు ఆయన సీన్ కూడా కాదు, మోహన్ లాల్ సీన్ చెప్తే అబ్బా అంటాం. ఇప్పుడు ఏంటి చంపడం ఆ ధైర్యం అంటే కాదు, అవతల కష్టమైన కళ్ళల్లో నీళ్ళు తిరిగి గొంతులో ముద్ద దిగపోవటం రా ధైర్యం అంటే అంటాడు. క్లాప్స్ కొడతాడు ఆయన ఎన్టీఆర్, ఇది కాదు సీన్ అంటే అని. ఇక మనకు ఆ స్కోప్ ఉండదు, ఆయన గొప్ప ఈయన గొప్ప అనే ఆలోచన. అండ్ రెండు మంచి బాగా అనలైజ్ చేయగల యాక్టర్ అండి. అంటే జనతా గ్యారేజ్ ఎంత పెద్దదో చెప్తేనే ఫస్ట్
నా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. నేను వెళ్ళాలంటే ఎంత గారి ముందు ఎంత గారి ఎంత పెద్దది చెప్పి అది పడిపోయింది, ఎవరు లేదు దాన్ని చూడటానికి. సో దీన్ని పెంచితేనే హీరో స్థాయి పెరుగుద్ది. ఇది బాగా తెలిసిన యాక్టర్. ఎంత గ్యారేజ్ అని ఫస్ట్ హాఫ్లో ప్యారల్గా ఆయన అక్కడ చక్కగా మొక్కలు ప్రేమించుకుంటే సాఫ్ట్గా ఉంటుంటే ఇక్కడ ఎంత గ్యారేజ్ ఏమో ఆ స్థాయిలో ఉంది. ఆ స్థాయిలో ఉన్న గ్యారేజ్ పడిపోయి కొడుకు రెడీగా లేడు తీసుకోవడానికి, దానికి వారసులు లేరు, ఏం చేయాలి అన్నప్పుడు కదా వెయిటింగ్. ఇప్పుడు రావాలి నాయకుడు ఎవడో చిన్న జనగణ నడిపించడానికి, ఆ మీటర్ తెలిసినోడు. సో ఆయనకు 2 నిమిషాలు ఎక్కువ ఉన్నాడా, ఈ స్థాయి యాక్టర్ కాదు. లక్కీగా అసలు అది పెద్ద డిస్కషన్ లేదు సార్. దట్స్ ఆల్ ప్లాన్ ఎవ్రీథింగ్. అందరం బాగా నమ్మి చేసింది కాదు అది. అండ్ ఇది మోహన్ లాల్ గారిని పెట్టడంలో ఉద్దేశం మలయాళంలో బిజినెస్ క్యాప్చర్ చేయడమా, ఇంకా ఆ రీజన్ కాదా? మలయాళం ఎంత ఉంటుంది సార్, అది అసలు సార్ మరి వెరీ మైన్యూట్. తమిళ అంటే ఒక అందం కానీ సో సేమ్ స్థాయి బిజినెస్ కాబట్టి మలయాళం మ్యాక్సిమం 3 to 4 crores అంతకు మించలేదు. దానికి అంత ఓకే అంటే అసలు ఆ థాటే లేదు మీకు? హ్యాపీ అలాంటి థాట్ ఏమైనా ఉంటే రజనీకాంత్ గారిని ట్రై చేస్తే జాక్ పాట్, కానీ మలయాళం పెద్ద అసలు అది అసలు బిజినెస్ వైజ్ కాదు అది. అంటే చాలా ఇంటెన్స్ యాక్టర్ కావాలి, వెరీ న్యాచురల్ యాక్టర్ కావాలి. అంటే టక్కన ఒక హీరోయిక్గా లేకుండా ఒక పెద్ద మనిషి అయినా ఆ ఏజ్ కనపడాలి. ఆ స్థాయి ఎన్టీఆర్ ఇంటెన్స్గా చేయగలడం నాకు తెలుసు. అంటే నాకు లాంగ్ అసోసియేషను, ప్రూవ్డ్ యాక్టరు. సో తెలుగు వాళ్ళకి ఆయనకి ప్యారల్గా అంత ఇంటెన్స్ యాక్టర్గా కావాలి. ఎక్కడో ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, కొంచెం బుక్కులో బుద్ధిగా ఫేస్లు కూడా సిమిలర్ ఉంటుంది. పెన్నాన అబ్బాయిలాగా ఉంటారు ఇద్దరు, కరెక్ట్. ఈక్వల్ పెర్ఫార్మెన్స్ చేయగలరు. ఒక ఎడ్జ్ దాటరు ఇద్దరు, కంట్రోల్ చేయొచ్చు. నేను అంటే డ్రామాని మెలో డ్రామా చేయరాళ్ళు, ఆ లైన్ గీగలరు వాళ్ళు. చాలా మంచి మనిషి, ఇండియాస్ ఫైనెస్ట్ యాక్టరు. ఒకసారి మోహన్లాల్ గారితో సినిమా చేయాలన్న ఉంటుంది, క్యారెక్టర్ దొరికింది. సో వెంటనే వెళ్ళి అప్రోచ్ అయ్యాం ఆయన్ని. మీరైతే చాలా బాగుంటుంది సార్ ఒకసారి ఏంటంటే అంటే చేస్తారు లేదని నమ్మకం లేదు మనకి, నేను ఎప్పుడు చేయలేదు తెలుగులో. గ్యారంటీ బోల్డ్ మంది వెళ్ళి ఉంటారు. బట్ కథ వినంగానే అసలు బల క్యారెక్టర్ అమ్మ చేసేద్దాం అన్నాడు. అంత సింపుల్గానే చెప్పాను. అందుకు అనుకోవడమే తప్ప మోహన్లాల్ గారిని అసలు బిజినెస్ వైజ్ ఓకే, ఇట్స్ ఎ క్యాజువల్ థాట్ అండి. జస్ట్ ఆ క్యారెక్టర్కి బాలకృష్ణ గారు ఉంటే ఇంకా రేంజ్ ఎక్కడికో వెళ్ళేదని నాకు ఎందుకు అనిపించింది. మీ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఆ థాట్ వచ్చిందా మీకు? అంటే అవి చాలా పవర్ఫుల్ కాంబినేషన్స్ సార్, అవి మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్స్ అవి. వాటికి అంటే కొంచెం సినిమాలోంచి బయటకు వచ్చి వస్తారు అవి. నాకు అది ఎక్కువ ఇష్టం ఉండదు. అంటే ఆడియన్స్ పర్సనల్ స్కేల్లో చూసారనుకోండి, సినిమా ఇన్వాల్వ్మెంట్ పెద్దగా ఉండదు. సో బాబాయ్ అబ్బాయిలు అని చూస్తుంటారు సినిమాని. సో సినిమాలోకి ఇన్వాల్వ్ అవ్వరు నాకు తెలిసి. ఇది కథ జరుగుతుంది మన కళ్ళ ముందు అనే ఫీలింగ్ రాదు. సో సినిమాలాగే చూస్తారు అది. సో అలాంటి కాంబినేషన్స్ ఇంకా పెద్ద కథలు రాయలేవనని మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్స్ అయ్యి. గ్యారేజ్లో మీరు ఒక పెద్ద చెట్టుని వృక్షాన్ని పెడతారు, మధ్యలోంచి మొలుస్తుంది. అది ఉన్నదాన్ని దాన్ని కొట్టేయకుండా ఎగ్జాక్ట్లీ. అవును అవును. అంటే అది ఇండైరెక్ట్గా క్యారెక్టరైజేషన్ చెప్తుంది. అంటే ఇంత మైన్యూట్ థింగ్స్ని మీరు ఎట్లా స్క్రిప్ట్ దశలోనే చేస్తారా? అది ఎట్లా స్క్రిప్ట్ చేయలేము సార్. అంటే ఎక్కడో గ్యారేజ్ చూసినప్పుడు ఇది ఇవాళ గ్యారేజ్ కాదు ఇది. మనం కొన్ని ప్లేసెస్ చూసినప్పుడు తెలిసిపోతాయి సార్, ఇది ఎన్నేళ్ల చరిత్ర అనే ఫీలింగ్ ఉంటుంది కొన్ని ప్లేసులు చూసినప్పుడు. ప్యాలెస్లో, ఓల్డ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ చూడంగానే మనకు తెలిసిపోతాయి దీనికి చరిత్ర ఉందని. సో గ్యారేజ్ చూడంగానే ఆ ఫీలింగ్, ఆ చిన్న ఆ నాస్టాల్జియా ఫీల్ అవ్వాలి మనం. ఇది ఎప్పటిదో గ్యారేజ్ అంటే ఆ చెట్టు సాక్ష్యంగా ఉందేమోనని. ఒక పెద్ద వృక్షం అది. సో కొత్తగా ఇలాంటి మొక్కలు కాదు అవి. చూసినప్పుడు దాని వయస్సు, ఇది ఎన్ని కథలు చూసిందో ఆ వైబ్స్ వస్తాయి మనకి. దానికోసం పెట్టాం అన్నప్పుడు ఎమ్మటే నాకు ఆ థాట్ రాగానే ఏం పెట్టాలి, గ్యారేజ్కి ఒక సాక్ష్యం ఉండాలి, ఇది ఎప్పటిదో అనేది. చెట్టు అనగానే, ఎందుకంటే నాకు ఆనందకి చెట్టు అంటే ఇష్టం. సబ్జెక్ట్ కనెక్ట్ అవుతుంది.
సో నా గ్యారేజ్ స్థాయి పెరుగుతుంది, 25-30 ఏళ్ళ చరిత్ర చెబుతుంది ఆ చెట్టు వలన. ఆనంద్ పాత్ర వచ్చి ఈజీగా దానికి మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చు. వెంటనే ఆ థాట్ స్ట్రైకింగ్ అనిపించింది. సో ఆ స్క్రిప్ట్ స్టేజ్ ఆన్ పేపర్ ఉన్న థాట్ అండి అది. అండ్ మీరు ఇంత న్యాచురల్గా ఆలోచించే డైరెక్టరు మరి గాల్లో ఎగిరే ఫైట్స్ని ఎందుకు అరగట్లేకపోతున్నారు మీరు? అంటే అదే సార్, ఫస్ట్ పావు గంట హీరో కనపడిపోతేనే ఒక మార్నింగ్ షోకి ఒక సినిమాని షేక్ చేయగల స్థాయి మన కమర్షియల్ మీడియం. సో అసలు ఫైట్ అనేది లేకుండా ఉంటే అది కమర్షియల్గా చాలా ఇబ్బంది. అంటే డబ్బులు ఇన్వాల్వ్ ఉన్నాయి. సో అన్ని ఆడియన్స్ని క్యాటర్ చేయాలి సార్. ఏమన్నా అంటే బయట కూర్చొని డెఫినెట్గా నేను ఇదే చెప్తా, నేను ఆర్ట్ ఫిల్మ్ చెప్తా, నాకు ఫ్యామిలీస్ చాలు, రెవెన్యూ అన్ని ప్రేక్షకులకు నచ్చాలి. సో రౌద్రాన్ని ఇష్టపడే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ గొప్పది సార్. ఏమంటున్నానంటే కత్తి పెట్టి లాగి కొడితే తలకాయ ఊడి పడుద్దా లేదా నాకు ఇప్పటికీ డౌట్. ఎందుకు ఊడుద్ది, ఎందుకు కొడుతుంది? ఎమోషన్ అలాంటిదే. కరెక్ట్. అది మనం ఆ థాట్ అక్కడ ఆగిపోతే మన సినిమా భంగినం. గొప్పతనం ఏంటంటే ఊడుద్దని మనకంటే ప్రేక్షకుడు ఎక్కువ నమ్ముతాడు. ప్రేక్షకుడు గొప్పతనం అది. నేను నమ్ముతుంటే నువ్వేంటి డౌట్? కరెక్ట్. నీ ఎమోషన్ అంత గొప్పదే. వెయ్యి చెప్తా కత్తి పెట్టుకోడు, వాడు చేసిన తప్పలాంటిది, నీ ఎమోషన్ అట్లాంటిది. కొడితే తలకాయ ఊడుద్ది, అవుద్దా లేదా అని సైంటిఫిక్ లాజిక్ వద్దు, వాడి రిక్వైర్మెంట్ అది. ఇక్కడ రాజీవ్ కనకాల వాడు రేర్ స్పీషీస్. ఆడ అసలు సమాజంలో అలాంటి వ్యక్తి ఆవిడ ఉండడు. వాడికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆడియన్స్ వెయిటింగ్ 2 days అని. ఆ ఎమోషన్ మనం మ్యాచ్ అవ్వాలి తప్ప నేను కొడితే ఆడ చదువులు పెడతాడంటే అసలు కష్టం. రాజీవ్ కనకాలను ప్రేమించేసి ఉన్నాం. ఆడికి అన్యాయం జరిగితే ఏమని జరుగుద్ది అక్కడ? కొడితే గోడలు పగిలిపోవాలా, నేల పగిలిపోవాలి అంతే. ఎందుకంటే వాడి జరిగిన అన్యాయం ఎట్టంటది అది నమ్ముతాను సార్ నేను. నాకంటే ప్రేక్షకులు ఎక్కువ నమ్ముతారు. నేను అక్కడ కూర్చొని సినిమా చూసి వచ్చిన వాళ్ళం కాబట్టి రిక్వైర్మెంట్ తెలుసు నాకు. అదే అసలు జీవితంలో సినిమా గొప్పతనమే సార్. లేకపోతే నవలు రాసుకుంటాం. అక్కడ అందరం దండించాడు అని ఒక ముఖత అయిపోద్ది నవల అయితే రాసేస్తే. పవర్ ఆఫ్ సినిమా అదే. దట్స్ పవర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమా వరకు మీరు సర్కార్ అండ్ గాడ్ ఫాదర్ నుంచి ఎంత పర్సెంటేజ్ ఇన్స్పైర్ అయ్యారో, అసలు ఇన్స్పైర్ అయ్యారా లేదా? అంటే అదే అన్న, ఇప్పుడు డిస్కషన్ స్టేజ్లో డెఫినెట్లీ ఇప్పుడు ఒకళ్ళు వచ్చి ఒక గ్యారేజ్ పెట్టుకున్నారు. ఆ గ్యారేజ్లో ఈ రిపేర్లే కాదు ఆ రిపేర్లు కూడా జరుగుతున్నాయి. ఇది గాడ్ ఫాదర్కి సంబంధం లేదు. బట్ ఎక్కడో ఒక పెద్ద క్యారెక్టరు అనగానే గాడ్ ఫాదర్ మనకు ఒక రెఫరెన్స్ తగులుతుంది. గాడ్ ఫాదర్లో రిలేట్ అయ్యే సీన్లు నేనేం పెట్టలా. బట్ ఎక్కడో స్కేల్ ఆఫ్ ది ఫిల్మ్ అంటే వాళ్ళు ఒక పవర్ఫుల్ పీపుల్. అంటే ఒక క్యారెక్టర్ బిగినింగ్లో వచ్చి తన కూతురికి అన్యాయం జరిగిందని లేదా ఇంకొకరు అదే అంట అది అంటే నేను ఏదో ఒక అన్యాయం పెట్టాలి అక్కడ. అంటే వీళ్ళు ఎవల్యూషన్ డెఫినెట్లీ. ఎందుకంటే గాడ్ ఫాదర్ ఈజ్ ఎ బిగ్గర్ రిఫరెన్స్. సో దాని గురించి ఇన్స్పైర్ అయ్యా. డెఫినెట్లీ ఇన్స్పైర్ నేను అవ్వలేదని చెప్పినా సరే లోపల అది లేకుండా గ్యారంటీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎన్నిసార్లు చూసా నాకే తెలియదు. బోల్డ్ సీన్స్ నా మైండ్లో డైలాగులు సహా ఉన్నాయి. సో గ్యారంటీగా ఎక్కడో 100% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్. అది నో అంటే అవివేకం. గ్యారంటీగా గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ వేరే కథల మీద కూడా ఉంటుంది. నా కథల్లో గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండి గాడ్ ఫాదర్లో. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ గ్యారంటీ ఉంటుంది సార్. సార్ ఇది ఫైట్స్లో దీనిలో కొత్త కంపోజిషన్ ఏంటంటే సృష్టి మీద కోపంతో, సృష్టి కోపం ఎలా ఉంటుంది అన్నది చూపించబడే ఫైట్. అది ఆ డిజైనింగ్ ఎవరిది సార్? అది కథలు బాగా సార్ ఫస్ట్ నుంచి. అంటే ఎక్కడో ఈ క్యారెక్టరు పవర్ఫుల్ క్యారెక్టరే. సృష్టి ప్రేమించేవాడు చాలా పవర్ఫుల్ నమ్ముతా, సాఫ్ట్ అని నమ్మను నేను. వాళ్ళలో ఒక వైల్డ్నెస్ ఉంటుంది. ఎందుకంటే మన నేచర్ అంటే చాలా సాఫ్ట్ అనుకుంటుంది, చాలా వైల్డ్. దాని కోపం వస్తే
సో యాక్చువల్గా మనకి ఇచ్చిన నేచర్లో ఎవరనగానే ప్రకృతి ప్రేమ కూడా అనగానే ఒక సాఫ్ట్నెస్ ఉంది మనకి ఎక్కడో, మొక్కలు పూలు అలా అనుకుంటాం. ప్రకృతి ప్రేమికుడు ప్రకృతిలాగా వైల్డ్ ఉండాలనేది నా తాపత్రయం. సో ఆ ప్రకృతి జోలికి వెళ్ళినప్పుడు మనం ఎవడో ఒక రాంగ్ పర్సన్స్ వచ్చారు, ఫైట్ వచ్చింది అక్కడ. ఒక నేచర్లో ఎవరు ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది, అప్పుడు నేచర్ని రెప్లికా చూపించాలి. దాని కోపం మనం రెగ్యులర్గా ఫీల్ అవ్వం, ఎప్పుడో కొన్నేళ్ళకు ఒకసారి వస్తుంది దాని కోపం, అల్లాడిపోతాం. ఆ 2-3 రోజులు మనకే భయం వేసిపోతుంటుంది. సో అది ఒకసారి వచ్చిన ఫైట్ రూపంలో చెప్పాలని. అండ్ ఐ థాట్ చాలా కమర్షియల్ ఆస్పెక్ట్ అవుద్ది, థాట్ ప్రొవోకింగ్ అవుతుందని నమ్మాను బాగా. దానికి మంచి అప్లాజ్ వచ్చింది. అప్లాజ్ దేవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ టెరిఫిక్గా చేసి, మూడ్ క్రియేషన్ కానీ, అంటే ఆ డైలాగ్ చెప్పే విధానం కానీ ఫైట్లో చాలా బ్యాలెన్స్డ్గా నాకు అర్థమైపోయింది. కోపం ఎలా ఉంటుంది, చిచ్చి నా కోపం కాదు ఇది, నేచర్ కోపం. నేచర్ కోపం వస్తే ఏమవుద్దో చూపించాలనుకున్నాను తప్ప ఇది నా కోపం ఎట్ట అవుద్ది ఇది అనేది అది చాలా బ్యాలెన్స్ చేసి మాట్లాడాడు. అది ఎక్కడో హీరోయిజంగా మాట్లాడే విధంగా మాట్లాడాలి ఆయన. కరెక్ట్ కరెక్ట్. సో ఇంకా నాకు ఇంకా అర్థమైంది, ఇంకా ఆగు అన్నప్పుడు కూడా చిచ్చి నేచర్ ఆగదు, అది దాని ముచ్చట తీర్చుకుని ఆగిపోవాలి తప్ప. ఇప్పుడు తుఫాను వస్తే మనకు అర్థమైపోయింది, ఆగండి ఆగుద్దా, దాని ముచ్చట తీసుకుని ఆగిపోతుంది తప్పది. సో ఆ క్యారెక్టర్ ద్వారా చెప్పాలనుకున్నాను కానీ, బట్ ద వే హీ క్యారీడ్ ఆ స్మైల్ ఫైట్లో టెరిఫిక్గా క్యారీ చేశారు. అండ్ ఒకటి అజయ్కి ఒక అమ్మాయి లవర్గా ఉంటుంది కదా, ఆవిడ పేరేంటో నాకు తెలియదు, అమ్మాయి భార్గవి. ఓకే ఓకే. తను యాక్చువల్ అంటే వాళ్ళిద్దరికి సంబంధం కూర్చాలని పెద్దల మధ్యలో కూర్చొని మాట్లాడతారు కదా. మామూలుగా ఒక భర్త పోయిన ఆడది అంత నలుగురిలో నాకు కావాలి తను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నది, అంటే అదొక పర్సనల్గా తన పెద్దవాళ్ళతో 4 గోడల మధ్య చెప్పడమా, లేకపోతే అంత పబ్లిక్గా నాకు ఆయన నచ్చాడు, నాకు బాగా చూసుకుంటాడని ఒక భర్త పైన ఆడది అలా చెప్తుందా అన్నది. అంటే ఇవాళ జనరేషన్ చెప్తుంది సార్. ఏంటంటే అంటే తప్పుడు పని అయితే 4 గోడలు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆయనేమో ఒక టిపికల్ సమాజంలో మనిషి బ్రదరు. సో ఆయన ఏమన్నాడంటే, అదే ఆ సమాజంలో ఉన్న డౌట్ ఆయన ద్వారా అడిగించాం. హస్బెండ్ పోయారండి, బాబు ఉన్నాడు ఆల్రెడీ, మళ్ళీ ఇప్పుడు పెళ్ళి ఏంటండి ఆయన. ఆవిడే మాట్లాడలే, పైగా ఆవిడ అలా నుంచుని తప్ప చివరి డైలాగ్ తనది కదా. అదే అన్న. సో అలా నుంచుంటే అసలు అంటే వీళ్ళు వచ్చి అడగటం వాళ్ళ గొప్పతనం. సంబంధం హస్బెండ్ పోయినా సరే తను మంచి మనిషి, ఎంతో ఉంటే బాగుంటుంది తన జీవితం. షీజ్ యంగ్ ఉమెన్, బాబు కూడా ఇష్టం అజయ్ అంటే. సో ఇది పెళ్లి సంబంధం మాటకు వచ్చినప్పుడు అన్న అదే అడిగాడు, ఇప్పుడు పెళ్ళి ఏంటండి 10 మంది ఏమనుకుంటారని. ఆ 10 మంది ఏమన్నా సరే ఎప్పుడు అనుకుంటా ఉంటారు అన్నాడు. ఆమె ఏమనుకుంటుందా అన్నప్పుడు ఎమ్మటే అడిగేసాడు ఆయన. సో ఆమె కూడా ఏమంది అంటే, నన్ను బాబుని బాగా చూసుకుంటారని నమ్మకం అని అంది. అంటే మీరు వెళ్ళిన తర్వాత అంటే ఆ సీను కంటెంట్ అలా లేదు. ఇప్పుడు సీను సరే మేము మాట్లాడుకుని కబురు చేస్తాం, ఇలాంటి సీన్లు ఉంటే అసలు లోపలికి వెళ్ళి నాకు ఇష్టమే అన్నయ్య ఎంత ఉంది లాగు. సో అక్కడ 10 మంది గురించి ఏంటి సార్, అదే ఏమనుకుంటున్నాడు, ఆమె ఏమనుకుంటుంది, మీరు ఏమనుకుంటున్నారు, మనకి ఇంపార్టెంట్ ఈ గదిలో తొక్కలో 10 మంది ఏంటి అసలు అనేది. అది చాలా థాట్ ప్రొవోకింగ్ అని నా ఫీలింగ్. ఓకే. అనగానే ఆయన చెల్లి వైపు చూసినప్పుడు చెల్లి అద్భుతంగా చెప్పేసింది, నాకు ఆయన అంటే ఇష్టం, నన్ను బాబుని బాగా చూసుకుంటారు ఆ నమ్మకం ఉంది నాకు. ద రెస్ట్ ఈజ్ అప్ టు యూ. లేకపోతే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని వచ్చేవాళ్ళు ఇంటికి, గుడికి వెళ్ళి అసలు ఆ 10 మంది ఏమనుకుంటారనేది వాళ్ళు కాదు, నేను కూడా పెట్టుకోను. ఓకే. స్వతహాగా 10 మంది ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు సార్. వాళ్ళ గురించి మనం ఆలోచించడం మొదలు పెడితే జీవితం సంకనాకపోతే నా ఫీలింగ్. వాడికి ఏదో అనుకుంటూనే ఉంటాడు, ఎందుకంటే వాడి గురించి అనుకోడు ఎప్పుడు పాపం. ఆడు పక్కన వాడితే ఇంట్రెస్ట్ ఆడికి. అదే అందుకే ఆ మాట ఎన్టీఆర్ నోట్లో చెప్పించా, అసలు ఆ 10 మంది ఏముందిలేండి అని ఎప్పుడు ఏడు అనుకుంటాను ఉంటారు, వాళ్ళని వదిలేసేయండి, ఆడికి వేరే పని లేదు ఆడికి. నాకు చాలా బాగా నచ్చిన సన్నివేశం. అండ్ మీరు బాంబ్ బ్లాస్ట్ సీన్ అజయ్ దాంట్లో ఇదవుతాడు కదండి, బాంబ్ బ్లాస్ట్లో. అది ఆల్రెడీ ఏమన్నా అంటే చూసే వాళ్ళకి అంటే ఆల్రెడీ ఏమైనా షూట్ చేశారా, లేకపోతే అబ్రాప్ట్గా అలా చెప్పారా మీరు?
ఆల్రెడీ ఏమైనా షూట్ చేసి ఎడిటింగ్లో పోయిన అలాంటిది ఏమైనా ఉందా? బాంబ్ బ్లాస్ట్ తీసారేమన్నా అలా తీయలేదు కదా? లేదు, బాంబ్ బ్లాస్ట్ కూడా చూపించానండి. అంటే జస్ట్ విజువల్స్ అలా చూపించారు అంతే, అంతవరకు ఎడిటింగ్ లో పోయింది అయితే ఏం లేదు. హాఫ్ వేలో సీన్ హాఫ్ వేలో ఓపెన్ అవుతుంది. హాఫ్ వేలో బ్లాస్ట్ అయిపోయిందని చెప్పి న్యూస్ రీడర్ చెప్పేస్తున్నాడు. అట్లాగే తీస్తారు కదా. అది అది క్లిషే అవుతుందేమో అని ఎక్కడో ఇప్పుడు లైవ్ సిచ్యుయేషన్ పెట్టి బాంబు సీజీలో బ్లాస్ట్ ఇట్స్ వెరీ టఫ్ టు పెర్ఫార్మ్. నాకు అదే బాంబ్ బ్లాస్ట్ జరిగిపోయిన తర్వాత ఇంపార్టెంట్ నాకు. సో బ్లాస్ట్ పెద్ద ఇంపార్టెన్స్ అని అనుకోవాలి నేను. సో ఓకే, ఇంకోటి గెటప్స్ విషయానికి వస్తే మోహన్ లాల్ గారు యంగ్గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు పెద్దగా అయిన తర్వాత గెటప్కి వేరియేషన్ ఉందండి, వేరియేషన్ చూపించారు, క్లియర్గా చూపించారు. బట్ సురేష్ గారి విషయంలో అది ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. అంటే ఏంటి, అది మీరు కావాలని చేసిందా లేకపోతే అంటే అంటే ఫ్లాష్ బ్యాక్లో కొంచెం హెయిర్ కొంచెం మారుతుందండి. మారుతుందా? వాళ్ళ ఫిజిక్స్ మరి అంత మార్చలేము, వాళ్ళ వేసిన గౌరవించారు. కొంచెం సినిమాటిక్ అడ్వాంటేజ్ మోహన్ లాల్ గారు క్లియర్గా తెలిసింది, వేరియేషన్ క్లియర్గా ఉంది. అది పాత సినిమాల నుంచి ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఇప్పుడు యంగ్ గెటప్ వేయాలి మనం చేయలేము పాపం. అంటే వాళ్ళని అంటే వాళ్ళకి జస్ట్ వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ వరకు వాళ్ళకి వదిలేసి చెప్పా యంగ్ గెటప్ ఉంది, కొంచెం ఎంత తగిలితే అంత తగ్గండి సార్. అంటే ఇప్పుడు అదే అంటే వాళ్ళు హర్ట్ అవుతారు, అంత పెద్ద క్యారెక్టర్ ఏంటిది. సో దానికి అంతవరకు వాళ్ళు చేయగలరు, అంతవరకు పాపం చేయగలిగారు. ఐఎమ్ హ్యాపీ. అంటే లక్కీగా చిన్న వాళ్ళందరూ మొత్తం నోటెడ్ యాక్టర్స్ కాబట్టి ఆడియన్స్ కూడా పెద్దగా పట్టించుకుంటుంది. ఒక సీన్, ఇంకోటి సితారా అండ్ సురేష్ గారి మధ్యలో ఒక సీన్ ఉంటే ఎన్టీఆర్ మధ్యలో వచ్చి లేదు నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు అనేది చెప్తారు సురేష్ గారు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అలా మాట్లాడుతున్నారు సితారా అన్న తర్వాత సురేష్ గారు అటు బ్యాక్ తిరిగి ఉంటారు. అది యాక్చువల్గా మీరు అంతవరకు ఆలోచించారా? తర్వాత ఆ డైలాగ్స్ యాక్చువల్గా ఎక్స్టెన్షన్ అంతవరకు ఆన్సర్ లేదు, లేదు అంత సైలెన్స్ అక్కడే ఎండ్. అదే ఆమంటది ఏంటి ఏమైందంటది, ఎందుకంటే ఆవిడకి జనతా గురించి ఆమె కూడా తెలియదు. ఓకే, ఏంటి అసలు అప్పుడు సురేష్ పెళ్ళి అవ్వాలా. అవును. సో ఆవిడకి జనతా గ్యారేజ్కి ఆమె తెలియదు. సో హీరోకి ఎంతవరకు తెలుసు, హీరో వర్షన్ ఆవిడ వర్షన్ ఒకటే. ఓకే, సో వాళ్ళ అమ్మ యాక్సిడెంట్లో చచ్చిపోయారు. సో వాళ్ళు ఎలా కూడా తెలియదు అనేది హీరోకి ఎంతవరకు తెలిసి ఆమెకు అదే వర్షన్. సో ఆ ఇంట్లో మొత్తం తెలిసింది సురేష్ వాళ్ళ అమ్మ నాన్నలు తప్ప సుధా గారికి కూడా తెలియదు. సో ఆవిడ షాక్ అయింది, అది ఒక అబద్ధం చెప్పాడండి ఇంట్లో. అది చిన్న ఊరు వెళ్తానంటే వద్దు అని అబద్ధం చెప్పేశాడు. ఆవిడే షాకు, ఏంటిది అనగానే అసలు ఆన్సర్ లేదు. ఏంటి ఏమైందా ఫేస్ తిప్పేసుకున్నాడు తప్ప అంతే, ఎక్స్టెన్షన్ డైలాగ్స్ ఏం లేవు. అసలు అంటే భావం అంటే విజువల్ తెలిసిపోతుంది అద్భుతంగా. ఎన్టీఆర్ షేడ్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, అంటే క్యారెక్టర్ తగ్గట్టుగా ఉన్నాయి. కాస్ట్యూమ్స్ ఎగ్జాక్ట్లీ సార్. అది కొంచెం అంటే నేను నేచర్లో ఉన్నప్పుడు ఆ కలర్స్ కాటన్ వాడాలని అనుకున్నాను. కాటన్ వాడాలి, బ్యాగ్ ఫ్యాబ్రిక్, షూ ఫ్యాబ్రిక్, దర్ వాజ్ నో లెదర్ ఎట్ ఆల్. చేతి కూడా చిన్న పూసలు గవ్వలే ఉంటాయి. సో లెదర్ బ్యాండ్స్ కానీ వేరే మెటీరియల్స్ ప్లాస్టిక్ కానీ ఎక్కడ లేదు. షూ ఈజ్ క్లాత్ అండి సినిమా మొత్తం. సో ఐ టుక్ దట్ కేర్. ఎందుకంటే అంటే ఎన్వైరన్మెంట్ అంటే నేచర్ ఎవరు కూడా కాదు, అంటే పర్యావరణాన్ని కాపాడుకుందాం అనుకునే మనిషి కాబట్టి, ఎన్వైరన్మెంట్ సేఫ్టీ గురించి అంత ప్రీచ్ చేసే మనిషి కాబట్టి అతను వాడడం. సో బీట్ కలర్ కానీ అంటే మనిషి డ్రెస్అప్ అయ్యే విధానం కూడా ఒక చెట్టు ఎంత న్యాచురల్గా ఉంటుంది, సముద్రం న్యాచురల్గా ఉంటుంది. అవి స్వతహాగానే అందంగా ఉంటాయి, వాటిని మనం రోజు దువ్వి మేకప్ వేయం. సో ఇతను కూడా అలాగే ఉండాలి, అంటే స్నానం చేసి షర్ట్ ప్యాంట్ వెళ్ళిపోవాలి బయటికి, పెద్ద రెడీ అవ్వడం మనిషి. నేచర్లో కలిసిపోయి చాలా క్యాజువల్గా ఫ్రీగా ఉండే మనిషిలా ఉండాలని అని కేర్ తీసుకున్నాం. బాగా హోంవర్క్ చేశారు ఆయన కూడా దాని గురించి. అది ఎవరు డిజైన్ ఎవరండి మామూలుగా కాస్ట్యూమ్స్ అశ్విన్ అని వెరీ ఫెంటాస్టిక్ డిజైనర్ సార్. అంటే మనం కొంచెం ఎన్వైరన్మెంటల్ లవరు, దాని సేఫ్టీ గురించి ఆలోచించే మనిషి అని చెప్పంగానే వెళ్ళి అసలు బేపచ్చిన హోంవర్క్, అతను యాక్సెసరీస్ కూడా ఏం వాడాలి అని చెప్పి చిన్న ఒక 10-15 days రీసెర్చ్ చేసి ఏదైతే బాగుంటాయి సార్, ఏదైతే బాగుంటాయి, బ్యాగ్స్ ఇలా బాగుంటాయి, ట్రావెల్ బ్యాగ్స్ ఇలా బాగుంటాయి, షూస్ ఇలా బాగుంటాయి అని బాగా హోంవర్క్ చేశాడు. నాకు డిఫరెంట్ కంటే మనిషి అందంగా ఉండాలి. నా హీరోస్ అలా ఓకే, కొత్తదనం కంటే మనిషి అందంగా ఉండాలి. నేచర్లో ఎవరు సార్ రెడీ అవ్వడు అసలు, అసలు అది అంత టైం లేదు అసలు.
Yeah. పొద్దున్న లేస్తే ఎప్పుడు సూర్యోదయం చూడాలని పెరుగుతుంటాడు అతను. సో గడ్డం పెంచడం కారణం అదేనా? అంతే అసలు ఆడికి టైం లేదు సార్ జీవితంలో. ఓకే. ఆడు కూర్చొని ఈ సైడ్ గేకాలి, దీనికి ఒక షేప్ ఇవ్వాలని టైం లేదు అతనికి. ఓకే. నాకు సన్ రైజ్ ఇంపార్టెంట్ అనుకుంటాడు అతను. పొద్దున 6:30 అయితే ఎక్కడో సన్ రైజ్ ఎక్కడ పోయినా వెళ్ళిపోతాడు, మిస్ అవడు. ఫైట్ అయిపోయిన తర్వాత కూడా మీరు అలా వస్తా అలా పైకి చూసుకుంటే అప్పుడు సన్సెట్ అవుతుంటాడు. అంటే ఒక క్షణం మళ్ళీ అక్కడ ఛాన్స్ ఉంది, అలా సన్సెట్ కూడా చూసుకొని మురిసిపోతే వెళ్ళిపోతుంటాడు. అసలు ఆయనకి రెడీ అయ్యి అందమైన క్రాఫ్, అందమైన గడ్డం, దానికి షేప్, అసలు ఆనందకి జీవితంలో అంత టైం లేదు అసలు పాపం. బట్ ఇంత హెవీగా గడ్డం అన్నది ఫస్ట్ టైం అనుకుంటా ఆయన ఎన్టీఆర్ గారు కదా. అంత నాన్న ప్రాంతంలో అదే షేప్ ఉంటుంది. అండ్ జనతా గ్యారేజ్ ప్రమోషన్ విషయానికి వస్తే మీ గ్రూప్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు నిత్యామేనన్ గారు పెద్దగా కనబడలేదు ప్రమోషన్ విషయానికి వస్తే. ఏంటి దానికైనా ఇది ఉందా, లేకపోతే ఎట్లా కాంబినేషన్లో సమంత ఉన్నప్పుడు నిత్యామేనన్ ఉండకపోవడం, నిత్యామేనన్ ఉన్నప్పుడు సమంత ఉండకపోవడం, వాళ్ళ డేట్స్ పెట్టే అంటే ఆవిడ ప్రీ రిలీజ్ ఏమో సమంత నిత్యామేనన్ గారి గ్రాండ్ మదర్ ఎవరు ఎక్స్పైర్ అంటున్నారు. ఓకే ఓకే. ఆవిడ అవైలబుల్ లేదు. ఓకే ఓకే. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమో ఈవిడ వచ్చేసారు. మార్నింగ్ ఏదో విక్రమ్ గారు మ్యారేజ్కి వెళ్ళి మరి ఇమ్మీడియట్ ఫ్లైట్ పెట్టుకుని ప్రమోషన్స్కి వచ్చారు. అప్పుడేమో సమంత అవుట్ ఆఫ్ టౌన్. బట్ ఎవ్రీ వన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ప్రమోషన్స్ పాపం. కాంబినేషన్ డేట్ కుదరలేదు ఎగ్జాక్ట్లీ. ఓకే 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 సార్. అండ్ ఈ బిగినింగ్లో ఈ సీన్స్ పరంగా గవర్నమెంట్ ఆఫీస్ సీన్ అన్నది చాలా సూపర్, అందరూ ముక్తఖండంతో బాగుందని మెచ్చుకున్న సీన్ అది. అంత పవర్ఫుల్ సీను జనతా గ్యారేజ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు పెద్దగా పెట్టలేదని ఒకటి. అంటే మామూలు చిన్న చిన్న సీన్స్, ఒక రేప్ సీన్లో ఎవరో ముసలాడు కూతుర్ని చనిపోయిందని ఆ ముసలాడికి హెల్ప్ చేయడం, ఇంకో చిన్న చిన్న సీన్స్ చాలా రెగ్యులర్ సీన్సే పెట్టారు తప్పించి అతన్ని ఆ పవర్ ఎస్టాబ్లిష్ చేయడానికి పెద్ద గొప్ప సీన్స్ ఏం వాడలేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఆరంభం అలాగే ఉంటుందేమోనండి. ఓకే. ఇప్పుడు ఏ మనిషి అయినా సరే ఒక చిన్న ఇన్సిడెంట్తోనే అవుతాడు తప్ప ఓకే దానికి ఒక ప్రిపరేషన్ ఉండదేమోనని. ఓకే. సో ఒక క్యారెక్టర్ ఎప్పుడు ఎవాల్వ్ అవ్వాలంటే ఆడ కళ్ళ ముందు జరిగే సంఘటనగా రియాక్ట్ అవుతాడు. సో గాంధీ గారి జీవితంలో ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ జరిగినాయి. బట్ ఫస్ట్ సీన్ రైల్వేని తోసారు. ఎగ్జాక్ట్లీ ఇంత సీన్ అది. రైల్వేని తోస్తే మార్పుడు అవటం ఏంటి అసలు, రియాలిటీ అంతే. ఓకే. సో దానికే ఒక ప్లాట్ఫాము, ఒక అన్యాయం జరుగుతుంది. అసలు వాళ్ళు రారు ఇక్కడికి, ఎవడు అసలు జనతా గ్యారేజ్ కష్టాలు తెలుస్తుందని తెలియదు వాళ్ళకి. కష్టం ఉందని తెలిస్తే వెళ్ళారు తప్ప వీళ్ళు. ఎందుకంటే సో ఆ తర్వాత స్టేజ్ నుంచి ఏంటంటే వీళ్ళు చేస్తారు కాబట్టి వస్తున్నారు. సో వీళ్ళు ఎత్తుక్కుంటే వెళ్ళారు తప్ప. సో రోజు అసలు ఎంత సింపుల్ ఇన్సిడెంట్, నాకు వెరీ సింపుల్ కావాలనిపించింది. సో రోజు రిపేర్ చేసుకునే మనిషి కొంచెం రావట్లే కొంతకాలం, ఏం రావట్లే అసలు అని చెప్పి అనుకుంటుంటే తెలిసింది వాళ్ళ అమ్మాయి చచ్చిపోయిందని. రియాలిటీ ఇంత బాగుంటుంది ఎప్పుడు. అయ్యో అమ్మాయి పోయిందా మనకు తెలియలేదే పాపం, ఒకసారి వెళ్ళి బగరికి చూద్దాం అని వెళ్తే కొత్త విషయం తెలిసింది, చచ్చిపోవడం కానీ చంపేశారు. అంటే ఊరు మనుషులు అవడంతో ఆపుకోలేక వెళ్తే పోలీసులు కూడా ఏం మాట్లాడట్లా, కరెక్టే నేను జరిగిపోయింది కానీ సాక్ష్యాలు లేవు, ఆవేశం ఆపుకోలేక చంపేశారు. సో రియాలిటీ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్ సెట్ అయి ఉండదు. సో స్క్రిప్ట్ థాటే మీద అది అంతే. ఓకే. అంటే గాంధీ గారి రైల్లో చూసిన సింపుల్గా ఉండాలా. ఓకే నా ఇన్సిడెంట్ అని నమ్మా. ఓకే. అంతకుమించి పెద్దగా ఆలోచించలేదు సార్. అండ్ చాలామంది ఫీల్ అంత రెగ్యులర్ మామూలు కామన్ ఆడియన్స్ ఫీల్ అయ్యేది ఏంటంటే సార్, అంటే ఆల్మోస్ట్ కాజల్ ఎలా గెస్ట్ అపీరెన్స్, ఈవెన్ నిత్యామేనన్ అండ్ సమంతది కూడా ఒక పెద్ద చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్గా ఏం లేవు, లెంత్ డ్యూరేషన్ పరంగా అనుకోవచ్చండి. అది అది ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. అసలు అది నేను జయించేసాను సార్. అది అసలు నేను క్యారెక్టర్ అరగంట ఉంటుందా 45 minutes ఉంటుందా. ఓకే. అంటే అది కిచిడి అవుతుంది సినిమా. ఓకే. క్యారెక్టర్ సంబంధం లేకుండా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది, ఎందుకో తెలియదు. అసలు అది పెట్టించుకోను. ఓకే. నేను ఉన్న కాసేపు ఎంత ఇంపాక్ట్ ఉంటుందని నమ్ముతాను నేను. కథ జనతా గ్యారేజ్ కథగా ఇది, అసలు సమంత కథ కాదు, నిజమైన కథ కాదు. జనతా గ్యారేజ్ అంటే జనతా గ్యారేజ్ ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఉంది, దాన్ని సత్యం గారు ఎస్టాబ్లిష్ చేశారు. జనతా గ్యారేజ్ వైభవం తగ్గిపోతుంది ఆయన ఏజ్ పెరిగి. ఎవరంటే కొడుకు నో అన్నాడు,
ఎలా ఇది మొదలుపెడిపోతుందా, జనం కూడా రావట్లా, ఇంకెవరు లేరులే అనగానే అప్పుడు అనుకోకుండా వాళ్ళ అదృష్టం చేస్తే ఒక ఆనందం దొరికాడు. ఓకే. అసలు ఈ కథలో అసలు సమంత ఎక్కడ ఉంది, అసలు అవసరంలా మనకి. బట్ ఒక లవ్ స్టోరీ, బట్ ఆనంద్కు పర్సనల్ లైఫ్ ఉంది. ఈ కథకి ఎంతవరకు అవసరం అంతవరకే వాడాలి తప్ప సమంత దొరికింది ఎంతో ఎన్ని లక్షలు ఇచ్చాం వాడేద్దాం అనుకుంటే సినిమాకి ప్రాబ్లం అవుతుంది సార్. అది అసలు స్క్రీన్ డ్యూరేషన్ నేను నమ్మను లైఫ్లో. 5 నిమిషాలు ఉన్నా సరే ఎక్స్ట్రా టైం కూడా క్యారెక్టర్. రాజీవ్ కనకాలే ఎంతసేపు ఉంటాడంటే 7 minutes ఉంటాడు. మరి మోహన్ లాల్ గురించి ఎంత మాట్లాడుతున్నారు, ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడుతున్నారు, రాజీవ్ గురించి అంతే మాట్లాడుతున్నారు. ది ఇంపాక్ట్ ఐ బిలీవ్ తప్ప సమంత చాలా గొప్ప క్యారెక్టర్ నమ్ముతాను నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బావ ఏం చేస్తే అది గొప్పదే నమ్మే అమ్మాయి. అది ఇంటి వాళ్ళకి తెలియలే. వాడు చెట్లు నాడితే నేను చెట్లకి లైఫ్ లాంగ్ నీళ్లు పోస్తా అంటే వాడి జీవితంలో సగం నేను మగపిల్లడు పుడితే మనం ప్రకృతిని పేరు పెట్టుకుందాం, ఆడపిల్ల పుడితే ప్రకృతి అని పెట్టుకుందాం. ఇన్ని షేర్ చూస్తున్నారు వాళ్ళిద్దరు. వీ హ్యావ్ గాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ హెడ్ అనుకున్నారు. అనుకున్న తర్వాత ఒక సిచ్యువేషన్లో వీడు జనతా గారికి తీసుకోవటం వలన, అదే ఫ్యామిలీకి సంబంధించిన మనిషి అవటం వలన, 1 second సార్, అవటం వలన అమ్మాయి కావాలా జనతా గ్యారేజ్ కావాలా అని మేనమామ అడిగితే నాకు జనతా గ్యారేజ్ కావాల్సి వస్తుంది అని అడిగాడు. అమ్మాయి ఏమంది, నువ్వేం చేసి నాకు పిచ్చి, వదిలేయడం కూడా పిచ్చే నాకు, ఎందుకంటే నువ్వు డబ్బు చేయవు అసలు. ఇంతకంటే పప్పు క్యారెక్టర్ ఏంటంటాను ఒక అమ్మాయికి. సినిమా అంతా ఉండి గోల్ చేయటం కంటే ఉన్న 10 నిమిషాలు ఏడిపించి వెళ్ళిపోవడం బెటర్ అని నమ్ముతాను సార్. ఐ హావ్ డన్ బ్యూటిఫుల్ జస్టిస్ టు ద క్యారెక్టర్స్ అండ్ దే బిలీవ్డ్ మోర్ దెన్ మీ. దేవుడు ఆడియన్స్ నుంచి కంప్లైంట్ లేదంటున్నా. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ది సమ్ క్రిటిక్స్. సినిమాలో చూడటం మానేసి సమంత ఎంతసేపు ఉందండి అసలు అదేం లెక్క, అసలు సమంత అసలు ఎందుకు గుర్తొచ్చింది మీకు ఆ కథలో? ఆమె పాత్ర తప్ప సమంత కాదామా, అది కాదు సినిమా అంటే. సో సమంతకి మీరు డబ్బులు ఇచ్చుంటారు, ఎక్కువసేపు వాడలేదంటే అట్ట అసలు నువ్వు అది క్రిటికల్ అవుతావు. దోస్ ఆర్ బ్లంట్ రివ్యూస్ అంటున్నా. యు ఆర్ మిస్సింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమా. సినిమాలో ఫస్ట్ షాట్ నుంచి నువ్వు ఇందులో బొక్కే ఉంటుంది అని చూడటంలో సినిమా ఎంజాయ్ చేయలేకపోతున్నావు అంటున్నా. సో సినిమా చూసేసి ఆ తర్వాత నీకు ఇంపాక్ట్ ఉంటుంది, బాగాలేదా బాగుందా అని అప్పుడు విశ్లేషించుకుందాం. బట్ ఫస్ట్ అది ఆడియన్స్ సినిమా చూసేస్తే మామూలుగా చూడండి బాగుంటుంది. నేనేమన్నానంటే బోల్డ్ ఫ్లాస్ ఉంటాయి సినిమాలో, అవి అనలైజ్ చేసుకోవాలి. అసలు ఫ్లాసే ఉంటాయి. ఇప్పుడు మనమేమే తప్పు చేయని మనుషులం కాదు, ఫ్లాస్ 100% ఉంటాయి స్టోరీ టెల్లింగ్లో. ఫ్లాస్ లేకుండా అది ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్లా ఉన్నప్పుడు మనం అది అవును ఈ ఫ్లా, సో నెక్స్ట్ సినిమాకి ఆ ఫ్లా లేకుండా చేసుకుంటాం. కానీ బట్ ఫ్లాలెస్ అనేది ఉండదు. ఇప్పుడు శ్రీమంతుడిలో యాక్షన్ క్లైమాక్స్ తీయాల్సి వచ్చింది నేను. దర్ ఇస్ ఎ ఫ్లా అంటే అంతకంటే ఇమోషనల్ క్లైమాక్స్ రాసి ఉండొచ్చేమో, ఉంది ఛాన్స్ ఉంది. కొందరు అడిగారు చేయొచ్చండి అన్న, చేయలేకపోయాను. సో ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఫ్లాలెస్ అనే సినిమా తీయలేము. బట్ అది ఏ రేంజ్ ఫ్లా అది నేను అదే అన్నా. నేను మొన్న కూడా రివ్యూలో ఒక ఇంటర్వ్యూలో చెప్పా, అది వాళ్ళ కర్మ కుదిలేసాను నేను. అది మరి ఇదేం రీసెర్చ్ నాకు తెలియలా. ఒక క్రిటిక్ రాసింది ఇది. ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్ట్ హీరో, ఒక ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్ట్ మరదలను ప్రేమించవచ్చా అని అడిగాడండి. నేను షాక్ అయిపోయా, సినిమాని ఎట్ట చూస్తున్నారు మీరని. మరదలని ప్రేమించి పెళ్లి చేసుకుంటే జెనెటిక్ డిసార్డర్స్ వచ్చి ఎన్వైరన్మెంట్కి డేంజర్ అంటండి ఇది. నేను ఐఎమ్ ఫెయిల్యూర్ అని చెప్పేసా. నీ స్థాయి లేదు నాకు, ఐ అడ్మిట్. నీకు కావాల్సిన విజయం అయితే నువ్వు సక్సెస్ఫుల్. నాకు రాలా థాట్, అసలు నేను ఏం చేయను, నేను అసలు రాయను కూడా. ఈ థాట్ ఎవరిని అసిస్టెంట్ చెప్తే వాడిని తిట్టి నేను నమ్మిందే తెస్తా. ఎందుకంటే అది షిట్. అది సినిమాలో బయట మరదల్ని పెళ్లి చేసుకుని జెనెటిక్ డిసార్డరా, అది ఒక చిన్న డిస్కషన్ అండి. అది దేశంలో మన తాతల నాటి నుంచి జరిగినవన్నీ సంస్కృతి.
సరే ఇప్పుడు ఎడ్యుకేట్ అయ్యా తప్పు అంటే తప్పు అని చెప్పుకోవచ్చు, కానీ దట్ ఇస్ నా కథ అది. బావమరదళ్ళు ప్రేమ సిచ్యువేషన్ చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల ఒకరంటే ఒక ఇష్టం ఏర్పడింది. ఒక ఎన్వైరన్మెంటల్ స్పెషలిస్టు వాడికి ప్రేమ పుట్టినప్పుడు జెనెటిక్ డిజార్డర్ ఆపదు ప్రేమ. అవును, అంతేగా. నేను అసలు దాన్ని కేర్ చేయనంటున్నా. ఇంకా అది అసలు వాళ్ళ కోసం సినిమా తీయడం మానేస్తే అసలు వాళ్ళ ఇంటర్వ్యూ లేదు సార్. నేను ఈ స్థాయికి రాను, అసలు ఇంటర్వ్యూ లేదు. అంతేగా. జెనెటిక్ డిసార్డర్ మీద ఎన్వైరన్మెంట్ పాడవుద్ది అని కూర్చొని క్లాస్ బిగితే సమంతకి హీరో మధ్యం పెళ్లి చూసుకోకూడదు ఎందుకంటే జెనెటిక్ డిసార్డర్ ఇది, ఎన్వైరన్మెంట్ పాడవుద్ది అంటే సమంత 2 బీగుద్ది, అదో జనం 2 బీగుతారు. సినిమాలకు చూడటం మొదలు పెట్టాలి. డెఫినెట్లీ ఒక పాయింట్ ఎత్తుకున్నప్పుడు అందులో ఫ్లాస్ ఉంటే దాన్ని అనలైజ్ చేసుకోవాలి, కొంచెం మీనింగ్ఫుల్ సినిమా తీయాలి. ఒక గ్రాఫ్ టూ మచ్ ఆఫ్ లాజిక్స్ మిస్ అయితే డిస్కషన్ ఉంటుంది. అవి డిస్కషన్, దిస్ నాట్ డిస్కషన్ అంటున్నాను నేను. ఓకే. ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ ప్రకారము అంటే ఇది మీరు ఎలా వచ్చినా కూడా దీని ప్రకారం మీరు తీయబోయే నెక్స్ట్ సినిమాలకి దీని నుంచి మీరు గమనించింది ఏంటి, నేర్చుకున్నది ఏంటి? అంటే నెక్స్ట్ సినిమా తీయబోయేలో ఇలాంటిది ఉండకూడదు, లేదు ఇలాగే తీస్తాను అంటే ఎక్కడో నాకు నా పర్సనల్గా సినిమా చూసినప్పుడు కొన్ని లోస్ అండ్ హైస్ ఉంటాయి సార్. అవి ఫ్లాస్ అన్న కానీ అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకొంచెం హై తేవచ్చు నేను. సో నా పర్సనల్ అబ్జర్వేషన్స్ కొన్ని ఉంటాయి. అండ్ నన్ను అభిమానించే వ్యక్తులు కొందరు ఓపెన్గా చెప్పేస్తారు ఇవి బాగున్నాయి ఇవి బాగాలేదని. బట్ నాకు ఎక్కువ రాలాయి. బట్ ఎక్కడో ఆనంద్ కెన్ బి మోర్ ఎనర్జెటిక్ ఫస్ట్ హాఫ్లో ఇంకొంచెం ఎనర్జీ పంప్ చేయొచ్చు, ఉండొచ్చు, తప్పులేదు అనిపించవచ్చు. వ్యాలిడ్ పాయింట్, నేను ఐ టేక్ ఇట్ నేను పర్సనల్లీ. సో నెక్స్ట్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు వాడు అంత సూపర్గా ఉండాల్సిన పనిలే. అంటే కొంచెం కమర్షియల్ సినిమా కాబట్టి కెన్ బి మోర్ ఎనర్జెటిక్గానే ఉన్నాడు. జాగర్స్ పార్క్ గురించి చెప్పినప్పుడు అయినా ఫైట్ గురించి అయినా దట్స్ ఆల్ ఎనర్జీయే. బట్ ఇంకొంచెం ఎనర్జీ ఉంటే ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళేమో, ఆ ఒక బెనిఫిట్ షో. బట్ వాళ్ళ ఫ్యాన్సే ఎక్కువ ఇష్టపడుతున్నారు సినిమాని. అదే ఆ వ్యాలిడ్ పాయింట్స్ అని తీసుకోవాలి సార్. నేను క్లాసిక్ తీసా అని అసలు మడిగట్టు కూర్చొని నేను నా సినిమాల్లో నేను చేసిన తప్పులు నాకు అన్నీ తెలుసు. అండ్ నన్ను తప్పు అని చెప్పేవాళ్ళు నా లక్కీగా నా దగ్గర బోల్డ్ మంది ఉన్నారు మొహం మీద చెప్పగలిగేవాళ్ళు. ఐ టేక్ ఎవ్రీథింగ్. సినిమా కోసమేగా. నేను ఆ సినిమాని అసలు చిన్న ఎటుకు నువ్వులో పెట్టి నటికి అందరిని పెట్టి పోస్ట్ మార్టం చేయండి రా అంట సినిమాకి ముందే. అది ఎవడు చూసింది వాడు చెప్తుంటాడు అసలు అసలు బాలా అని మొహమ్మద్ చెప్తుంటారు. అల్టిమేట్ సినిమా రిజల్ట్ కోసమే తప్ప వెరీ మెనీ ఫ్లాస్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ మోహన్ లాల్ గారిది కార్ చెకప్ రౌండ్ సీన్ ఒకటి పెట్టారు. అది సార్ దాంట్లో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అద్భుతం అసలు. అంటే అది చెకప్ రౌండ్ కోసం అంటే ఆ ఎక్సర్సైజ్ అతందా మీరు చెప్పిందా? అంటే యాక్చువల్గా ఫ్లాష్ బ్యాక్లో అంటే లెంగ్త్ పరంగా రిజిస్టర్ అవ్వలే. బట్ ఆయన పర్ఫార్మెన్స్ అంటే ముందు అంటే ఆయనకి సత్యం క్యారెక్టర్కి ప్రతి బండి డెలివరీ ముందు ఒక రౌండ్ చెకప్ రౌండ్ వేసి రావడం అలవాటు అని రిజిస్టర్ చేయాలి. సో ముందే రిజిస్టర్ చేద్దామా అంటే మా చెండి గారు వద్దన్నారు. కరెక్ట్ ఒకసారి రిజిస్టర్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం అంత ఆబ్వియస్గా ఉంటుంది, అది అవసరం లేదన్నారు. సో అందుకని బట్ ఇది బాగా రిజిస్టర్, ఎందుకంటే అలా ఉంది కాబట్టి విలన్లు యాక్షన్ ప్లాన్ చేయగలిగారు. అతనికి వెహికల్ డెలివరీ ఇచ్చే రోజు సో 18వ తారీఖు డెలివరీ అంటే 18వ తారీఖు మార్నింగ్ వెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తారు. ఒక 10-15 కిలోమీటర్ల రౌండ్ వేసి వస్తే బ్రేకులు బాగున్నాయా, ఇంజన్ ఆయిల్ బాగుందా లేదా, సౌండ్లు ఏమైనా వస్తున్నాయా, గేర్ రాడ్ బాగుందా, ఇవన్నీ మొత్తం ఆ రౌండ్ అప్పుడే రాసుకుంటాడు. ఈ అలవాటు ఉందని చెప్పాం. సో అది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలని నా ఫీలింగ్. సో ముందు ఒకటి వచ్చి కారు ఇచ్చాడు, సార్ ఎప్పుడు ఇస్తారు డేటు పరిమాణాలు అడుగుతాడు. 3 రోజులు ఇస్తామమ్మా, డేట్ కావాలి సార్ అంటే, ఎందుకంటే ఆ డేట్కి యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు. సో అంత క్లియర్గా అర్థం అవ్వాలి అనేది. మోహన్లాల్ గారు అసలు అది ఆయనకి చెప్పేది ఏమంత అని అనేది ఆ కార్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఆయన అసలు నేను అంతే అసలు మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ చెప్పను సార్. నేను అట్లీస్ట్ అంత గ్రేట్ యాక్టర్స్ అసలు చెప్పను. ఎందుకంటే ముందు సీన్ ముందు ఫీల్ చెప్తాను నేను. ఆ మూడ్లోకి తీసుకెళ్ళడం వరకే నా పని. సో
అంటే అసలు సినిమాలో లేని కథ కూడా చెప్తా ముందు కొంచెం వాళ్ళు బ్యాక్ స్టోరీ చెప్పి ఆ మూడ్ చెప్పేస్తే చాలా వాళ్ళకి కీ ఇచ్చినట్టే ఓకే. వాళ్ళకి. ఆ సీన్లో దిగితే అంటే ఎన్టీఆర్, మోహన్ లాల్, సమంత కూడా నిజామీన్ ఈ స్థాయి యాక్టర్లకి నా సీన్ మూడు బ్యాక్ స్టోరీ అంటే ఈ సీన్లో కంటెంట్ ఏంటి చెప్పగలిగితే వాళ్ళు అది ఎక్కువ డిస్టర్బ్ చేయను వాళ్ళని. అసలు డెఫినెట్లీ దే కెన్ ఎక్సెల్ అందులో. అసలు ఆ ఎమోషన్స్ 100% వాళ్ళు దీంట్లో పెళ్లి చూపుల సీను, బియర్ సీను, దివాళీ సీను, ఇవన్నీ అసలు చెప్పుకుంటే లైన్లో చాలా ఉన్నది, ఇంటర్వ్యూ సరిపోదు నాకు. అవన్నీ స్ట్రైకింగ్ సీన్స్ అనమాట. ఇవన్నీ అంటే ఇంత చాలా అద్భుతమైన రియాక్షన్ వచ్చిన సీన్స్ థియేటర్లో. అదే ఎక్కడో కొంచెం చిన్న అదే అంటే ఎంటర్టైన్మెంట్ సెక్షను, కొంచెం కామెడీ అవసరం, చిన్న కొంచెం రిలీఫ్ అంతే. ఐ వోంట్ కాల్ ఇట్ ఎస్ కామెడీ కూడా. అంటే ఎక్కడో ప్లస్ ఇతని క్యారెక్టర్లోంచి బయటకు వెళ్ళకూడదు. సో ఇతని క్యారెక్టరైజేషన్ కాపాడుకుంటూ కొంచెం ఫన్ జనరేట్ చేయాలి. సో అక్కడ దొరికిన సీన్స్ ఇవి. ఓకే. సో జనరల్గా ఒక క్రాకర్స్ కాలుస్తూ ఉంటే మనకి జనరల్గా సినిమాటిక్ సీన్ ఏంటంటే ఒక అమ్మాయి అందంగా ఉండి అమ్మాయితో ప్రేమలో పడతారు, ఒక చుచ్చుబుడి కాలుస్తున్న అమ్మాయితో. దట్స్ టిపికల్ పొయిటిక్ షాట్ అది. సో వీడు ఒక అమ్మాయిని అలా చేయటం వలన సో అది స్ట్రైకింగ్ ఉందేమనుకున్నాను. అది జనరల్గా ఒక అమ్మాయి అందంగా చిచ్చుబడి అవుతుంటే అసలు అందులోంచి అది పొయిటిక్ షాట్లోంచి అమ్మాయికి చూసి పడిపోయాడు అనే ఫీలింగ్ మనకి. అదే అడుగుతుంది అమ్మాయి కూడా సినిమాలు చూసి నచ్చానా అని. అసలు అంటారు అసలు రిలీజ్ ఏంటి పనులేనే, శుభ్రంగా దీపాలు ఇంటి పెట్టి వెళ్ళిపోక ఈ పొల్యూషన్ ఏంటి అంటమే ఫన్ ఎక్కడో అతని క్యారెక్టర్ కూడా జనరేట్ అవుతుంది. సో లక్కీగా బీర్ సీన్ అనేది బాగా నచ్చింది సీన్ నాకు. అమ్మాయి ఏం చేద్దాం బీర్లు కొని అమ్మయ్య ఏం గోల్ ఉండదు అనుకుంటే ఇదేమో ఆ కవర్తో ప్రాబ్లం అయింది పాపం. అది అసలు బ్యాన్ చేసిన ప్లాస్టిక్ అది అసలు నీకు ఆ బ్యాగ్ ఎవరు ప్రాబ్లం బీర్తో కాదు, షాప్కి వెళ్ళి కాసేపు గొడవ చేయాలి. సో అంటే లక్కీగా అంటే ఇతని క్యారెక్టర్కి ఇతని ఎన్వైరన్మెంట్కి అంటే వచ్చే సీన్స్ అండి క్రాకర్స్, ప్లాస్టిక్, సో వాటి మీద సీన్స్ వస్తాయి. సో లక్కీగా ఇతని ఎన్వైరన్మెంటల్ సేఫ్టీ గురించి ఆలోచించే మనిషి కాబట్టి ఆ సీన్స్ రావటం అవి బాగా పండినాయి. మంచి యాక్టర్స్ కాబట్టి, నిత్యమైన కాబట్టి మోస్ట్ ఎక్స్ప్రెసివ్ ఫేస్ బాగా పండినాయి సీన్స్ అండి. మీకు ఎలా ఉంటాయి సార్ రిలేషన్స్? ఇప్పుడు మీరు రైటర్గా పనిచేసిన డైరెక్టర్స్ తోటి ఇప్పుడు మీ రిలేషన్స్ ఎలా ఉంటాయి? అందరం బాగా హ్యాపీ కలుస్తాం. ఇప్పుడే ఉంటుంది సార్, అందరం సేమ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి ఫంక్షన్స్లో, పార్టీస్లో ఎన్నుకోవడం. అసలు ఇది లక్కీగా ఈ జనరేషన్ డైరెక్టర్లో అది లేదు. మనం తిట్టుకోవచ్చు, అరుచుకోవచ్చు, జోకులు వేసుకోవచ్చు, మన దేశ సినిమా అసలు ఆగవాలి లేదండి. లోపల ఏమన్నా ఒకటి రెండు హ్యూమన్ టెండెన్సీ ఉన్నా పైకి అందరం హ్యాపీ, ఎవరి లైఫ్ వాళ్ళకి ఉంది హ్యాపీ. ఓకే సార్, మనకున్న అతి తక్కువ బాధ్యతాయుతమైన డైరెక్టర్లో మీరు టాప్ 3లో మీరు ఉంటారు ఖచ్చితంగా. అంటే ఇంతే కమర్షియల్గా ఇంతే బాధ్యతంగా సినిమాలు తీయాలని, సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.